श्रीशैलेशविगापात्रं दीभक्त्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरमणिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि च नायनेने अस्मद्गुरोर्भगवतोऽस्तु जयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता-पिता पुत्रस्तनयाय भूतिः सर्वं यतेव नियमेन मधन्नयानाम् आद्यस्य न प्लवतेर्वकुलाभिरामं श्रीमत्ततन्त्रेकलं प्रणमाहि मूर्धना भूतं सरस्य महता प्रियभट्टनाथ श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனபாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. பின்னை வடக்கு திருவீதி பிள்ளை அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணுமுகழ் மைந்தற்கு சாத்திகையால் வந்து பறந்தது எங்கும் இந்த திருநாமம் இங்கு. ఉపదేశ రత్నమాలలో మనం 52 పాసురాలను అనుభవించాలి. దీనికి ముందు పాసురం 50వ పాసురం, దాని తర్వాత 51వ పాసురం. ఈ 3 పాసురాలు ఒక క్రమంని పెట్టుకున్నారు. అటైతే పిల్లలోకాచార వైభవం చెప్పాలా? ఆ పిల్లలోకాచార వైభవం చెప్పాలంటే ఆ పిల్లలోకాచారికి లోకాచారుడు అనే ఒక పేరు ఎలా వచ్చింది అని మొదట అది తెలిపించాలి కదా. ఆయన వైభవం ఏమి, ఆయనకి ఎట్లా ఆ పేరు వచ్చిందని తెలిపించాలి కదా. అది తెలిపించడానికి కోసం మొదట నంబిళ్ళకి లోకాచారణ పేరు వచ్చింది. నంబిళ్ళకి లోకాచారణ పేరు వచ్చింది. ఆ పేరు వచ్చింది ఎలా చెప్పాలా? అయితే దానికి ముందు నంబిళ్ళకి నంబిళ్ళైన పేరు ఎలా వచ్చిందని చూడాలా. అందువల్ల 50వ పాసురం நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லை என்பர் அபரவதம் ஏற்றத்தால் அன்புடையோ சாத்து తిరునామంగల్ తానెండు నల్లెంజే ఏత్తదனை சொல்లిని ఇంద్రిని చెప్పి దానివల్ల ఏం చేశారు? నంబెరుమాళ్ నమ్మాళ్వార్ అనే పాసరం 50వ పాసరం మనం అనుభవించినప్పుడు అప్పుడు దాంట్లో ఎందువల్ల నంబిళ్ళకి నంబిల్లని పేరు వచ్చింది చూశాము. నమ్మాళ్వారికి ఎందువల్ల నమ్మాళ్వారి పేరు చూసాము. నంజీయర్కి ఎందువల్ల నంబీయర్ పేరు వచ్చింది చూసాము. అదే ప్రకారం ఉండే నంబెరుమాళ్ళకి నంబెరుమాళ్ పేరు ఎలా వచ్చింది చూసేసాము. అదని చూసాము. దాని తర్వాత ఆ నంబిల్ని తీసుకొచ్చి దాని తర్వాత పాసరం 51వ పాసరం. ఆ 51వ పాసరంలో నంబిళ్ళకి లోకాచారుడు పేరు. ఆ లోకాచారుని పేరు ఎవరిచ్చింది? కందాడై తోడప్పరిచ్చారు. అతడైతే ముదలియాండ వంశం. ఆ ముదలియాండాన్ మనముడు కందాడై తోడప్పర్. ముదలియాండాన్ కొడుకు కందాడై ఆండాన్. ఆ కందాడై ఆండాన్ తిరుక్కుమారుడు కందాడై తోడప్పర్. ఆయన ఎందువల్ల ఇచ్చారు మన ఆ చరిత్రం అన్ని చూసాము. ఏదో కైంకర్యంగా పెరుమాళ్ళని సేవించాలని చెప్పి అనుకున్నప్పుడు ఏదో కొన్ని మాట చెప్పేశాడు తోడప్పర్. నంబిల సేవిస్తున్నాడు. అప్పుడు నంబిల దగ్గర అపచార పడ్డామే అని చెప్పి ఆయన తిరుమాలికి పోయి ఆయన దగ్గర అపచార క్షమానం తీసుకుంటామని చూస్తే అప్పుడు తోడప్పర్ ధర్మపతిని ఈ ప్రకారం నంబిల్ల ఎవరు అనుకున్నావో ఆయన నమ్మాళ్వారే నంబిల్లగా అవతారం చేశాడు అని చెప్పి ఆయనకి ఏదేది ఉపదేశం చేయాలని చేసి దాని తర్వాత ఆయన నేరుగా మనం నంబిల దగ్గర క్షమప్రకారం తీసుకుంటాం. ఉదయం లేచి రావటం. అప్పుడు ఇద్దరు కలుసుకొని అప్పుడు ఈ ప్రకారం నేను నీ దగ్గర అపచారపడ్డా అని చెప్పి అప్పుడు ఆలింగనం చేసుకుంటాడు తోడప్పర్. ఆలింగనం చేసుకొని నువ్వే లోకాచారుడు, నువ్వు కొన్ని మందులకు ఆచారుడని కాదు, లోకానికే నువ్వు ఆచారుడని చెప్పి ఆ పేరు ఇస్తాడని చెప్పి అది మనం 51వ పాసరంలో చూసాము. ఆ పాసురం துண்ணுபுகழ் கந்தாடை தோழப்பர் தம்முகப்பால் என்ன உலகாரியனோ என்றுரைக்க பின்னை உலகாரியன் என்னும் పేరు నంబిల్లై కోంగి విలగామల్ నిండ్రదండ్రం మేలు చెప్పి 51వ పాసురం. ఇప్పుడు ఆ లోకాచారుడు అనే పేరు నంబిళ్ళకి కందాడై తోడప్పర్ అనుగ్రహించారు. అంత ప్రసిద్ధి అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ నంబిళ్ళ సశిష్యుడుగా వడక్కు తిరువీధి పిల్లి
వడకు తిరువీధి పిల్లకి ఆయనకి సంతాన ప్రాప్తి అనేది చాలా కాలంగా లేదు. చాలా కాలంగా ఆయనకి సంతాన ప్రాప్తి అనేది లేదు కాబట్టి ఆయన ఏం చేయాలనుకున్న ఆయన ఏమనుకోలేదు. ఆయనకి భార్య మీదను, అది కాకుండా ఇల్లు మీదను, దేంట్లోనూ ఆయనకి ఏ మితమైన స్థితి అనేది లేదు. ఆచారుడు తిరుగుడు తప్ప ఆయనకి ఏమీ తెలియదు. ఆ స్థితిలో ఉన్నాడు. అందువల్ల భార్యను చూడటం అనేది, భార్యతో కూర్చొని మాట్లాడటం అనేది అదంతా ఏమీ లేదు. అయితే కూడా ఆయనకి ఒక కోరిక ఉండింది. ఏం కోరిక అంటే, ఇంత వైభవం నంబిళ్ళకి ఉండాలి. ఆ నంబిళ్ళకి ఎంత వైభవం ఉంటే ఆ కందాడై తోడప్పర్ నంబిలకు లోకాచారుడు అని ఒక పేరు, ఉలగారియన్ పేరు. பின்னை உலகாரியன் என்னும் பேர் நம்பில்லை ఓంగి విలకామల్ నింటదండ్రం పేరు. ఇదంతా మనం చాలా వైభవంగా మనం చూసాము. అట్లా ఉన్నప్పుడు అది పూర్తిగా చూసేసాడు. అది చూసిన తర్వాత ఓ మన ఆచారుడికి ఇంత వైభవం ఉండదా, ఆ ఆచారుడి పేరు మన కులంలో వచ్చిన వాళ్ళు ఎవరికైనా పేరు పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మనం సంప్రదాయంలో ఉండామంటే కూడా చాలా, ఆ సంప్రదాయంలో ఉండే ఆళ్వార్లు ఏమి, ఆచారులు ఏమి, భగవంతుడు ఏమి, భగవంతుడు పేరు పెట్టుకునేది అనేది సెకండరీ. అది తర్వాత మొదల్లో ఆళ్వార్లు ఆచారుల పేరుగా పెట్టుకోవాలి. దాని మీద ఎవరిని చూస్తూనూ శ్రీమతే రామానుజాయ నమగా అడియన్ రామానుదాసంగా చెప్తాం. భగవంతుడి పేరు కూడా చెప్పటం లేదు. అడియన్ రామానుదాసన్ చెప్తాం. అంటే ఆచార సంబంధం ప్రధానం. అందువల్ల ఈయనకి వడకు తిరువీధి పిల్లకి ఎంత వైభవం నంబిళ్ళకి. ఆయన కాలక్షేపం చెప్పాడంటే ఆ నంబిరమాల గోష్ఠియో నంబిళ్ళ గోష్ఠియో అని చెప్పాడంటే మాత్రం అంత మాత్రం ఈయనకి అంత భక్తులు వచ్చి ఈయన కాలక్షేపం వింటున్నారంటే ఆయన చెప్పడం ఎంత బాగుంటది, అమృతంగా ఉంటుంది కదా. అందువల్ల ఆ అమృతమైన ఆయన తిరువడికి ఆయనకున్న పేరు మన పొలంలో పుట్టిన వాళ్ళకి పేరు పెట్టుకోవాలి అని ఈయనకు కోరిక ఉండింది. ఎవరికి? వడకు తిరువీధి పిల్లకి కోరిక ఉండింది. ఎందువల్ల? అంత గొప్పైన పేరు. లోకాచారుడు అంటే సామాన్యమా? సామాన్యం అంటే ఏమంటే ఏదో నలుగురికి ఆచార్యుగా ఉంటారు, ఈ పక్క నలుగురికి ఆచార్యుగా ఉంటారు, అంతేగాని లోకానికంతా ఆచారుడు అంటే ఆ పేరు ఆయనకి కరెక్ట్ గా ఉండద్దా స్వామి? అంటే తిరువాయుమణికి మనకి అనుగ్రహించింది స్వామి నంబిల్లదా. తిరువాయుమణి మొదట ఆ మూల గ్రంథాన్ని ఇచ్చింది నమ్మాళ్వార్. ఆ వ్యాఖ్యానం మనకి లేదంటే ఆ మూల గ్రంథంలో ఉండే అర్థాలు ఏం చెప్తుంది, దానికి ఉన్న వైభవం ఏమి అని మనకి పూర్తిగా తెలవదు. అది తెలవదు కాబట్టి అది తెలుసుకోవాలంటే ఏం చేయాలా? దాని అర్థం తెలుసుకోవాలి కదా. ఆ అర్థాన్ని పూర్తిగా ఆ నమ్మాళ్వారే మళ్ళీ వచ్చి పుట్టినట్టు ఆ నంబిళ్ళ అట్లాంటి ఆశ్చర్యమైన అవతారం ఏమంటే, నంబిళ్ళ వచ్చి తిరువంగయాళ్వారుడి అవతారమే చెప్తారు. తిరువంగయాళ్వారు మళ్ళీ పుట్టాడు అని చెప్తారు, నమ్మాళ్వారు మళ్ళీ పుట్టాడు అని చెప్తారు. అంత వైభవం నంబిళ్ళకు ఉన్నప్పుడు అట్లాంటి వైభవం ఉండేదే స్వామి. అప్పుడు ఆయనకి లోకాచారుడు పేరు పెట్టారు కదా. సామాన్యంగా మనం ఏదో కైంకర్యం చేస్తాము, ఆ కైంకర్యాన్ని పెట్టి ఆయనకి ఏదో మాధవయ్య అని పేరు ఉంటుంది, లేదు కేశవయ్య అని పేరు ఉంటుంది, ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు పెట్టుకొని స్వామి ఈయన కైంకర్య శ్రీమాన్ అని చెప్తారు. ఆ పేరే ప్రధానం అయిపోద్ది. ఆ పేరే అతనికి స్వామి మాధవయ్య ఆయన పేరు కదా, లేదంటే కైంకర్య శ్రీమాన్. ఏం అలాగే చెప్తున్నాడంటే అంత మాత్రం ఆయనకి ఫేమస్ అయిపోతాడు. అట్టయితే అది ప్రధానంగా ప్రకాశంగా అయిపోద్ది కదా ఆ పేరే. అదే ప్రకారం ఇప్పుడు నంబిళ్ళకి ఏమైందంటే లోకాచారుడు అనే పేరు అంత ప్రకాశపడింది, లోకమంతా విస్తరమైంది. లోకమంతా విస్తరమయ్యి లోకాచారుడు ఉలగారియన్ అని లోకమంతా. ఇప్పుడు ఆ పేరు వచ్చిన దాని వల్ల నంబిళ్ళకి వైభవమా, లేదా నంబిళ్ళ వల్ల ఆ పేరుకి వైభవమా? సామాన్యంగా మనం ఎట్లా చేసుకుంటాము స్వామి ఈయన ఇది. ఇప్పుడు మనం కొంచెం డిగ్రీ ఎంత చదువుతాం కదా, ఎంబీబీఎస్, ఎంఏబిఎల్ ఎంతెంతనో ఉన్నాయి డిగ్రీలో. అదంతా తెలియదా? అది మనకు వచ్చింది, ఆ సర్టిఫికేట్ వచ్చిందంటే ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఏం చేస్తాము, దానివల్ల నాకు వైభవం ఉంది, దానివల్ల నన్ను పొందుతారండి, దానివల్ల నాకు ఎంత పేరు అని చెప్పి అనుకుంటాం కదా. ఇప్పుడు దానివల్ల మనకి మనం అనుకుంటాం. అదే ప్రకారం ఇప్పుడు నంబిళ్ళకి లోకాచారుడు అనే పేరు పెట్టారు కదా కందాడ గవర్నమెంట్. అప్పుడు ఆ లోకాచారుడు అనే పేరు పెట్టిన దానివల్ల
నంబిళ్ళకి వైభవం అంటే కాదు, కానే కాదు. అప్పుడు ఎందుకు స్వామి, ఈయన దగ్గర ఆ లోకాచరుడు అనే పేరు వచ్చింది కదా, అందువల్ల ఆ పేరుకి వైభవం దొరుకుతుంది. ఎట్లా తెలుసా? ఇప్పుడు మనం చాలా అలంకారం చేసుకుంటాం. ఎట్లా అలంకారం చేసుకుంటాం? నగలంతా ఎట్లా వేసుకుంటాం, ఆభరణాలన్నీ ఏదైతే ఉంటుందో అది నెక్లెస్, ఇక్కడ పెద్ద హారం, చైను, ఏదంతా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత మనకి ఏం చేస్తుంది? బాగున్నది స్వామి, చాలా బాగున్నది. నల్లపూసల దండ ఎంత బాగుండదు, ఈ దండ ఎంత బాగుండదు, ఆ దండ ఎంత బాగుండదు, ఇదంతా వేసిన తర్వాత ఇంకా నువ్వు బాగా అందంగా ఉన్నావు అని చెప్పి కొన్ని మందులు చెప్తారు. అది సామాన్యంగా మనకి. అయితే భగవంతుడికి అదే తిరువాభరణాలు, అదే అలంకారం చేసే ఉంటే ఆయనకుండే ఆ అందం తగ్గుతుంది. ఆయనకుండే అందం ఏమవుతుంది? తగ్గుతుంది, అది పెరగడం లేదు. అందం తగ్గాలంటే ఆయన నగలు వేసుకొని ఆయన తిరిమిని మూసుకోవాలి. అందం కావాలంటే ఆయన నగలన్నీ తీసిపారేసి ఆయన ఏం లేదు, ఉత్త శరీరం ఆయన తిరిమేని చూపిస్తారు. సర్వస్వదానం అంటారు. అదిదా చాలా అందం. దీనిదా తిరుమాల అనే ఒక గ్రంథంలో స్వామి తొండరపడి ఆళ్వార్ అనుగ్రహిస్తాడు. అయ్యప్పాడు అరుత్తు తోండ్రం అழகனூர் అరంగమన్రే తన్బార్ ఆధారం పెరుగబెక్త అழகனூர் అరంగమన్రే అని చెప్తాడు. అంటే మనకి సందేహాలు ఏదైనా ఉంది అనుకోండి, మనం శాస్త్రం అడగాలన్నా లేదు ఎవరన్నా తెలిసిన వాళ్ళు అడగాలంటే ఏం లేదు, నేరుగా నమ్మేరు వాళ్ళు పోయి చేయించాలా. ఆయన తిరిమైన అందం, ఆ అందం చేయించేసి ఉంటే అది మనకి సమాధానం చెప్పద్దంట. ఏం నీకు డౌటు, ఏం నీకు సందేహాలు, ఇదిగో అని చెప్పి అది అంటే ఆ తిరిమేనికి అంత వైభవం అంట. ఆ తిరిమేని అది ఏమవుతుందంటే ఆ నగలంతా వేసి తిరిమైన అందాన్ని మూచేస్తారు. అప్పుడు అప్పుడు పెరుమాళ్ నగలంతా వేస్తారు స్వామి. అప్పుడు ఎందుకు వేస్తారు? వేయకుండా ఉండొచ్చు కదా అంటే వేసేది ఎందుకు తెలుసా? ఆ నగలికి ఒక వైభవం కావాలా. మన మన నగలు మనం వేసుకుంటే, అదే వడ్యానాలు వేసుకుంటే అదే ప్రకారం మనం ఏదేదో ఉంటది కదా, అన్ని తార్లు, ఎన్ని చైన్లు అన్ని వేసుకుంటే ఎంత బాగుంటాయి, ఎంత బాగుంటాయి కదా. అప్పుడు దానివల్ల మనకు వైభవం, మనం అందంగా ఉంటాం అనుకుంటాం. ఇంకెంత ఉంటుంది అందంలో, దానివల్ల రాపోయేది లేదు అని కూడా మనం అనుకుంటాం కదా. అదే ప్రకారం భగవంతుడికి వేసిన దానివల్ల ఆ చైనికి ఆ ఆభరణాలకు అందం దొరుకుతుంట. అటైతే ఆభరణాలకు అందం ఇచ్చే పెరుమాళ్ళని ఆయనకి పేరు. శ్రీరంగంలో ఒక్కొక్క వైభవంగా పెరుమాళ్ళకి చెప్తాడు. లోపల నుంచి పెరుమాళ్ళు బయట వస్తారు కదా మూలస్థానం నుంచి, అప్పుడు ఒక్కో వైభవం చెప్తాడు. అప్పుడు దాంట్లో ఒక వైభవం ఉంటే ఆభరణాలకు అందం ఇచ్చే పెరుమాళ్ అని అంటారు. ఇప్పుడు ఈ పేరు ఎవరి పేరు? లోకాచారుడైన పేరు నంబిళ్ళకి పెట్టేశారు కదా, ఆయన కందాడ తోడ్పని అనుగ్రహించారు చరి. అప్పుడు దానివల్ల నంబిళ్ళకి వైభవం అంటే కాదు, ఆ పేరుకు అప్పుడుదా ఇప్పుడుదా నేను ఇంతవరకు నేను ఎవరెవరి దగ్గరే ఉన్నాను, వాళ్ళకి అంత వైభవం లేదు. ఇప్పుడుదా సరైన ఆయన లోకాచారుడైన పేరు ఈయనకిదా ఉక్తి అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు నా వైభవం ప్రకాశిస్తుంది అని చెప్పి ఆ పేరు ఆ ప్రకారం తలుచుకుంటుంటుంది. అందువల్ల లోకాచారి అని చెప్పి దానివల్ల ఏమైంది? ఆ పేరు మన ఇంట్లో వంశంలో పుట్టిన వాళ్ళకి మగోడికి పెట్టాలా, ఒక బిడ్డకి పెట్టాలని చెప్పి ఎవరు కోరిక? వడకు తిరిమీది పిల్లకి ఆడుతుంది. దానిదా మన్ను పుగళ్ మైందర్కు சாத்திகையால் வந்து பிறந்தது. మన్ను పుగళ్ మైందర్కు சாத்திகையால் வந்து பிறந்தது. మన్ను పుగళ్ అంటే పుట్టినప్పుడే వైభవం అంట స్వామి. పుట్టినప్పుడే వైభవం ఉంటుందా? పుట్టిన వైభవం అంట. ఎట్లా స్వామి పుట్టినప్పుడే అంత వైభవం అంటే? పుట్టిన తర్వాత ఎంతెంత కైంకర్యం చేయాలను, ఏమేం చేయాలను, దాని తర్వాత కదా వైభవాలు వస్తుంది. పుట్టినప్పుడే అది కృష్ణుడు అయ్యండి, కృష్ణుడు కాదే. అప్పుడు పుట్టినప్పుడే ఎట్లా వైభవం వస్తుందంటే ఆ పుట్టినప్పుడే వైభవం ఉండాలని చెప్తే ఈ శబ్దం మన్ను పుగళ్ మైందర్కు చాత్తిగయాల్. మన్ను పుగళ్ శబ్దం ఉంటది కదా, ఆ శబ్దం మరి ఎందుకంటే ఈయన రెండు విధంగా రక్షించాడు. మన సంప్రదాయంలో ప్రమాణం, ప్రమేయం, ప్రమాత వంచ ఇది కొంచెం గుర్తుగా వినండి. కథలన్నీ మనం వింటూ ఉంటాం. అయితే దాని తర్వాత తాత్పర్యాలు వినాల. కథాభాగంలో తప్పకుండా కథాభాగం నేషనల్దే. అయితే ఆ కథాభాగం ఏం చెప్తుంది, దాని తాత్పర్యం ఏమి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ప్రమాణం, ప్రమేయం, ప్రమాత
ఉంటది కదా. ప్రమాణం అంటే మనం భగవంతుణ్ణి ఏ విధంగా సేవిస్తున్నామో దానికి ఉండే ఆదాయమైన ఒక శబ్దాలు ప్రమాణం పేరు. తిరువాయుమొഴി ప్రమాణం, వేదం ప్రమాణం, ఇదంతా ప్రమాణం. అది ప్రమేయం. ఆ వేదము తిరువాయుమొഴി ఎవరిని చెప్తుంది? నంబెరుమాను చెప్తుంది, పెరియ పెరుమాళ్ళని చెప్తుంది. ఆ పెరియ పెరుమాళ్ళకి ప్రమేయంని పేరు. అప్పుడు ప్రమాణం, తిరువాయుమొഴి అన్నీ ఏదైనా మన స్తోత్రాలతో చెవిస్తాం కదా, అది కూడా ప్రమాణమే. ఏదైనా ప్రమాణమే. అందుకదా వాళ్ళు ఏం చెప్తారు? శబ్ద ప్రమాణం చెప్తారు. వేదం ఒకటే ప్రమాణం చెప్పాల. వేదం ఒకటే ప్రమాణం చెప్తే అప్పుడు తిరువాయుమొഴి స్వామి ఆ ద్రావిడ వేదంగా పెట్టుకున్నా కూడా తర్వాత వెనకాల పూర్వాచులు చాలా రహస్య గ్రంథాల్లో ఎలా స్తోత్రాలతో చేసినారే. పంచస్థవాలు పురత్తాళ చేసినారు. శ్రీగుణ రత్నకోశం అని చెప్పి శ్రీరంగరాజస్తోమిని పరాశర భట్టు అనుగ్రహించారు. ఎంతంతనో పూర్వాచులు ఎంతంతనో గ్రంథాలంతా అనుగ్రహించున్నారు. అప్పుడు అదంతా ప్రమాణం కాదంటే దానిద శబ్ద ప్రమాణం చెప్తారు. శబ్దం అనే ఒక ఆ శబ్దం లోపల అన్ని పురాణాలేమి, వేదమేమి, ఇతిహాసాలేమి, దాని తర్వాత ఆళ్వార్ల శ్రీశక్తి ఏమి, ఆచార్యుల శ్రీశక్తి అని అన్నీ ప్రమాణం. సరే, అప్పుడు ప్రమాణం అనేది భగవంతుడు మనం తెలుసుకునేదానికి ఒక స్థితి, అది తెలుస్తుంది. ప్రమేయం అంటే ఆ ప్రమాణంలో ఎవరిని చెప్తుందో అతని ప్రమేయం. నంబెరుమాను చెప్తుంది, పెరియ పెరుమాళ్ ఆయన ప్రమేయం. ప్రమాత అంటే నమ్మాళ్వార్ ప్రమాత. ప్రమాత అంటే ఎవరు? ఆ తిరువాయుమొഴിని అనుగ్రహించింది ఎవరు? ఆయన ప్రమాత, ఆయన నమ్మాళ్వార్ అర్థం. ఇప్పుడు దీనికి లోకాచార్యుడు అని పేరు వచ్చింది కదా, ఎందువల్ల తెలుసా? మన్ను పుగళ్ మైందర్కు చాత్తిగయాల్. పుట్టినప్పుడే ఈ పేరు పెట్టాలి స్వామి. పుట్టిన తర్వాత ఆయన ఏమేమి కైంకర్యం చేశాడు, ఆ కైంకర్యంకి అనుగుణంగా దాని తర్వాత పెట్టచ్చు. అంటే పుట్టినప్పుడే ఆ తిరిమేలో అంత వైభవం ఉంటాయని తెలుస్తుందంట. పుట్టినప్పుడే ఇది ఎట్టంటే కొంతమంది పుట్టిన జాతకం ప్రకారం చాలా ఉంటుందండి, ఈయన చాలా పెద్దడుగా ఉంటుంది అని ఒక్కొక్కరు చెప్తారు. ఆ ప్రకారం అక్కడ ప్రకాశించిందంట పుట్టినప్పుడైంది. ఎందుకంటే ఈయన ఏం చేశాడు? ప్రమాణాన్ని రక్షించాడు, ప్రమేయాన్ని రక్షించాడు. ప్రమాణ ప్రమేయం రెండుని రక్షించిన ప్రమాత ఈయన ప్రమాత అంటే ఏం చేసిన? 18 రహస్య గ్రంథాలు పిల్లలోకాచార్య చేశాడు. 18 రహస్య గ్రంథాలు పిల్లలోకాచార్య చేశాడు. అప్పుడు ప్రమాణ రక్షణ ఏమి? ప్రమాణం అంటే ఏంది? ఇప్పుడు కనుక చూసాము, ఇతిహాసాలు పురాణాలు అదంతా ఒక పక్క ఉంది. మన ఆళ్వారి శ్రీశక్తులు, ఆచార్యుల శ్రీశక్తులు 18 రహస్య గ్రంథాలు ఈయన అనుగ్రహించాడు. 18 అష్టాదశ రహస్యంగల్ని పేరు దీనికి. ఈయన అనుగ్రహించిన రహస్యాలకి అష్టాదశ రహస్యంగల్ని పేరు. 18 రహస్య గ్రంథాలు ప్రమాణం. అప్పుడు ఆ ప్రమాణాన్ని పూర్తిగా రక్షించింది ఎవరు? అనుగ్రహించి ఈ రోజు ఆ రహస్య గ్రంథాలు లేదంటే శ్రీ వైష్ణవ సంప్రదాయమే లేదు. పిల్లల గురించి ఇప్పుడు వెనకాల రాబోతుంది, అప్పుడు తెలుసుకుంటా. ఏమంటే ఒక విధంలో ఎంబెరుమాన ఆయన కైంకర్యం సెపరేట్. దాని తర్వాత మధ్యలో చాలా చీకటి రావటానికి కుదిరింది. అప్పుడు పిల్లలోకాచారు వచ్చిదా, అట్లా ఉండకూడదని చెప్పి ఏం చేశాడు? రహస్య గ్రంథాలు చేశాడు. అది కాకుండా ఈయన ఎవరు తెలిస్తే పిల్లలోకాచార్యుడు? ఆ కాంచి తేవపెరుమాళ్ వరదరాజులు, ఆ వరదరాజులే వచ్చి పుట్టినట్టుగా అని చెప్పి పెద్దవాళ్ళు నిర్ణయం చేస్తారు గురు పరంపర ప్రభావంలో. అట్లా ఉన్నప్పుడు ఆయన వరదరాజులు వేరు కాదు, ఎవరు ఇదే ప్రకారం పిల్లలోకాచార్యుడు కాదు, ఆయనే ఈయన అని చెప్పారు. అందువల్ల ఈయన ప్రమాణం రక్షించాడంటే ఎంత బాగా రక్షించింది. ఈ రోజు 18 రహస్య గ్రంథాలు మన దగ్గర ఉండేదాని ఉండదా? సంప్రదాయం బాగా చాలా చల్లగా అట్నే ప్రకాశంగా ఉండదు సంప్రదాయం. ఎవరు ఏ సమాధానం అడిగినా కూడా దానికి సమాధానం పూర్తిగా చెప్పడానికి ఆ 18 రహస్య గ్రంథం. అది ముఖ్యంగా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం చాలా గొప్పది. చెవుడి ఎప్పుడు ప్రమాణం రక్షించాడు, ప్రమేయం రక్షించాడు స్వామి. రక్షించాడే, ఎలా రక్షించాడు? నంబెరుమాలను కాపాడిందే ఇందా. అంతా వచ్చేసారు. ఆ కంచి వేరు మతంలో వేరే వేరే మతంలో ఉండేటోళ్ళు వాళ్ళు ఎత్తుకొని ఉండి అంత ఇక్కడ ఏమేమి డబ్బులు ఉండదు, ఏమేమి సొమ్ములు ఉండదు, అన్ని తీసుకుపోయేదానికి మన భారతదేశంలో ఇంత మాత్రం వాళ్ళు ఎంత అన్యాయం చేశారు తెలుసా? కొంచెం నుంచి అన్యాయం కాదు, అంత వచ్చింది బయట ఊరు నుంచి అంత అన్యాయం చేశారు.
ఒకే టైంలో 12,000 శ్రీ వైష్ణవాలని సంపేశారు. వెనకాల చెప్తాను, వెనకాల ఈ చరిత్రను చెప్తాను, సింపుల్ గా చెప్తాను. ఎందుకంటే ఆ ప్రకారం అప్పుడు నంబెరమాళ్ళకి ఏదో ఆప్తి వచ్చిందని చెప్పి తీసుకుపోయాడు. తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి ఆయన రక్షించాడు. అప్పుడు ప్రమాణ రక్షణం 18 రహస్య గ్రంథాలు చేసింది. ప్రమేయ రక్షణం ఎవరు నంబెరమాళ్ళని రక్షించింది. ఇది రెండు రక్షించారు కదా, అందువల్ల దీనికి లోకాచారణ పేరు వచ్చింది. అయిన ప్రమాత కదా, அப்படி பிரமாதாம்னா అందువల్ల இங்க மைந்தற்கு சாத்திகையால் வந்து பிறந்தது எங்கும் இந்த తిరునామమింది అని చెప్పారు. దీంట్లో ఒక ఆశ్చర్యమైన ఒక విషయం ఏమి తెలుసా? ఆశ్చర్యమైన విషయం అంటే ఇప్పుడు రామానుజుల వారికి ఇలయాళ్వారిని పేరు. మొదట ఆయన ఇలయాళ్వారిలే పేరు. తర్వాత ఆయనకి రామానుజన్ ఒక పేరు వచ్చింది. అయితే ఆయనకి ఈయన వైభవంతో చూసి ఈయనే జగదాచార్యుడు వెనకాల వచ్చింది. ఈయనే జగదాచార్యుడు, ఈ జగం అన్నిటికీ ఈయనే ఆచార్యుడు, జగదాచార్యుడు ఈ పేరు వచ్చింది. వెనకాల వచ్చింది, అది వైభవం సూచించారు. నంబిళ్ళకి నంబూర్ వరదాచార్యుని పేరు. అప్పుడు నంబిళ్ళ అనే తిరునామం అనేది మొదట ఆయన పేరు నంబూర్ వరదాచార్యుని పేరు. ఆ నంబూర్ వరదాచారికి నంబిళ్ళ అనే పేరు నంజీర్ అనుగ్రహించారు. మనం చూసాము, మనం చూసుకుంటానే వస్తున్నాము. ఎందుకంటే అది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉపదేశరత్నమాల గ్రంథం అనేది చాలా గొప్పది, చాలా పెద్దది, చాలా విషయాలు దాని లోపల వస్తుంది. అయితే మన ఏదో వినాలనే అభిప్రాయం కాకుండా విని తెలుసుకోవాలా, అది మన అనుష్ఠానాలను తీసుకురావాలా అనే అభిప్రాయం ప్రధానంగా ఉండాలా. అట్ట ప్రధానంగా ఉంటేదా విని దానికి ఫలితమే పూర్ణంగా ఆచార్యులు ఇస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు నంబిళ్ళకి నంబూర్ వరదాచార్యుని పేరు, నంబిళ్ళ అనే పేరు నంజీర్ అనుగ్రహించారు. ఆ నంజీర్ అనుగ్రహించిన నంబిళ్ళ అనే పేరు ఆయనకు వచ్చిన తర్వాత తర్వాత కందాడై తోడపడం చేశాడు లోకాచార్యుడి పేరు. ఈయన వైభవం చూసి నీ కొన్ని మందికి ఆచార్యుడు కాదు, లోకానికి ఆచార్యుడు అని చెప్పి ఆ పేరు ఇచ్చాడు. ఆ వైభవం ఆయనకు దొరికింది, ఆ వైభవం దొరికింది. అయితే ఇప్పుడు పిల్లలోకాచార్యుడు ఎట్లంటే పేరు, దీనికి వైభవం వల్ల పేరు రాలా, బాగా తెలుసుకోండి. అందుకదా ఎంబిరమానారికి వైభవం వల్ల జగదాచార్యుని పేరు వచ్చింది, నంబిళ్ళకి వైభవం వల్ల లోకాచార్యుని పేరు వచ్చింది. అయితే తిరులోకాచార్యుడికి వైభవం వల్ల కాదు, స్వాభావికంగా ఆయన పేరు. దీనిలో ఏది గొప్పది స్వామి? స్వాభావికంగా పేరు ఉండేది గొప్పదా, ఏదో చేశాడంట దానికి పేరు వచ్చింది అంటే అది పెద్దది కాదు. అప్పుడు స్వాభావికం ఉంటది కదా, అదిగా ముఖ్యం కదా. అలాంటి స్వాభావికమైన పేరు ఎవరికి? స్వామి పిల్లలోకాచార్యకి. దానిగా చెప్తున్నారు. అప్పుడు అదిగా వైభవం ఎక్కువ అని చెప్తున్నారు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. பாசுரால 52 பாசுரம். என்னை வடக்கு திருவீதி பிள்ளை அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணு புகழ் மெந்தற்கு சாத்திகையால் வந்து பறந்தது ఎంగమింగ తిరునామం ఇంకని చెప్పి ఆశ్చర్యం భాషణం. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. వ్యాఖ్యానం పుస్తకాలు దొరుకుతుంది, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మన జిఎస్ స్వామి దగ్గర కనుక్కున్నారంటే, తిరుదండి జయ స్వామి దగ్గర వాళ్ళ దగ్గర కనుక్కున్నారంటే వాళ్ళు ఎట్లయినా వాళ్ళు శ్రమపడి ఏదైనా తీసిస్తారు. ఇప్పుడు 52వ భాషం. இனி இந்த லோகாச்சார எண்ணம் திருநாமமானது லோகமெங்கும் வந்து பறந்தது என்னத்தாலே என்று தன் ஏதுவை தரிசிப்பித்தருளினார் பின்னை என்று தொடங்கி, அதாவது நம்பிள்ளைக்கு லோகாச்சாரியம் திருநாமம் நன்றாக நடந்து சொல்லுகிற அக்காலத்திலே அதிபிரக்தரால் ஆச்சாரிய கைங்கரமே அனவர்தம் செய்து கொண்டு போடுகிற வடக்கு திருவீதி பிள்ளைக்கு தன் நியோக வழியாக தத் சம்பத்சத்திலே ஒரு குமாரர் திரு அவதரிக்க அனந்தரம் ஆச்சார அபிமான நெட்டரான அவர் அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து அன்படையோர் சாத்தமற்றதாகையாலே தாமும் அப்படியே அன்பாலே அவர் திருவடிகளில் சிநேகத்தாலே அவாங்கரச வைபவமான அந்த திருநாமத்தை ஆதரித்து மண்ணு புகழ் மைந்தற்கு சாத்திகையால் திருநாமம் சாத்திகைக்கு போரும்படியான பொருந்தின புகழையுடைய தம் குமாரருக்கு ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు కందాడై తోడప్పర్ నంబిళ్ళకి అనుగ్రహించిన తిరునామమేమి లోకాచార్యుని పేరు పెట్టాడు. అయితే అది ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది మనం చూసేసాము. ఆయన కందాడ తోడపడతా ఆయన అనుగ్రహించి చూసేసాడు. దాని తర్వాత పిన్నై, ఈ పాసురం స్టార్టింగ్ చూడండి. పిన్నై వడకు తిరువీధి పిల్లై. పిన్నై అంటే ఏంది? పిన్ని కాదు, పిన్ని అంటే మన చిన్నమ్మ అంటాం.
పిన్నై అంటే తర్వాత అని అర్థం. పిన్నై దీన్ని పిప్పాడు అంటారు. అప్పుడే తర్వాత. అటైతే లోకాచారుడు అనే పేరు నంబిళ్ళకి పెట్టిన తర్వాత అని అర్థం. దానిదా మొదట ఈ పాసురాలని ఆశ్చర్యమైన పాసురం, ఆశ్చర్యమైన పాసురం. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. మన తెలుగులు కాబట్టి కొన్ని అరవ భాష మనకు అర్థం కాలేదు. అర్థమయ్యి కాలక్షేమం విన్నామనుకోండి, ఆనందం, అంత ఆనందంగా ఉంది. స్వామి మాకు తెలవలేదా స్వామి అరవ భాష, అది మేము తెలవలేదంటే ఏం కట్టం లేదు. ఒక 2-3 సంవత్సరాలు పూర్తిగా విన్నామంటే ఓ ఈ శబ్దానికి ఇది అర్థం, చదవాల్సిన పని కూడా లేదు. ఈ శబ్దానికి ఈ అర్థం, ఈ శబ్దానికి ఈ అర్థం, ఈ శబ్దానికి ఏదో మనకే వచ్చేసింది. అయితే ఎప్పుడో ఒక టైం వచ్చేసి ఎప్పుడో ఒక టైం పోతా ఉంటే రాదు. రెగ్యులర్గా రావాలా, రెగ్యులర్గా పుస్తకం చూడాలా, దాని మీద ఒక పట్టుదల ఉండాలా, దాని మీద మనం పూర్తిగా దాన్ని చూస్తూ ఉండాలి, అప్పుడు అది వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమంటే పిన్నై, పిన్నై అంటే తర్వాత. దేని తర్వాత? నంబిళ్ళకి లోకాచారుడే పేరు కందాడితో ఇచ్చేసారు కదా, దాని తర్వాత అంటే తెలియదు. అప్పుడు ఆ చరిత్రను తెలియాలి కదా, ఆ చరిత్రలు ఏమి ఆయన ఎలా ఇచ్చాడో తెలుసుకున్నాము. అయితే దీంట్లో ఆయన ఏం చెప్పాడు, ఎన్న ఉలగారియను ఈ లోకాచారుడు అని చెప్పి నిజంగా ఆ లోకాచారుడు అనే వైభవం నంబిళ్ళకి ఉండింది. నంబిళ్ళకి వైభవం ఉండింది. కొంతమందికి పుండరీకాక్ష అని పేరు పెడతారు. పుండరీకాక్ష అంటే ఏం లేదు సార్, పుండరీకాక్ష సంస్కృత భాష. అటైతే తామర పుష్పం ఉంటుంది కదా, అలా కన్నుడు ఉంటుంది అంట, అంత అందంగా ఉంటుంది అంట. ఆయన దగ్గర పోయి చూస్తాం, అక్కట్లా ఉంటుందా, అంత ఏం లేదు. ఆ ప్రకారంతో ఏమి ఉండదు. అయితే పేరు పెట్టుకుంటారు కదా, ఆ ప్రకారం ఈయనకి ఏదో లోకాచారం పేరు ఇచ్చేసేయండి. ఆ వైభవం లేదండి. కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని మంది చెప్తారు, ఈయనదా ఇంద్రుడు, ఈయనదా చంద్రుడు అంటారు. నిజంగా ఉండదు. ఆయనకి ఏదో ఆయన మీద ఆయన ద్వారా ఏదో కావాలి కదా, అందువల్ల మాట్లాడరు కదా. అట్లా కాదు, అంత వైభవం నంబిళ్ళకి ఉండాలి. అంత వైభవం ఉండే నంబిళ్ళకి ఉండే దాని వల్ల అది చూసి ఆయనకి ఇచ్చేసాడు. అంత మతింపు వచ్చిన దాని వల్ల వడక్క తిరువీధి పిల్ల చూశారు. వడక్క తిరువీధి పిల్ల ఎవరు? కొన్ని పేరుతో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎవరంటే నంబిళ్ళ శిష్యుడు. ఆయన శిష్యుడు, ఓ నా ఆచార్యుడికి ఇట్లాంటి లోకాచారుని పేరు పెట్టారే, ఈ పేరు నా వంశపారంలో వచ్చిన వాళ్ళకు కావాలా? ఇదిదా ముఖ్యం, చాలా ముఖ్యం. మనకు అప్పుడు భగవత్ సంబంధం కన్నా ఆళ్వార్లు ఆచారుల సంబంధంగా ప్రధానం. ఆళ్వార్లు ఒక్క విషయం చెప్తాను, ఇది కొంచెం అంతరంగంగా చెప్పాలా, ఇది బయట వాళ్ళ దగ్గర చెప్పనదు, అయినా కూడా మీకు చెప్తాను. ఇటుపక్క పెరుమాళ్ ఉత్సవాలు జరుగుతుంది, ఇటుపక్క ఆళ్వారాచర ఉత్సవం జరుగుతుంది. రెండు ఒకటేమీ జరగదు, ఊరికి జరుగుతుంది, పెట్టుకుంటాం అనుకోండి, అట్లా పెట్టుకుంటాం అనుకోండి. అట్లా ఉన్నప్పుడు ఇటుపక్క ఒకటి జరుగుతుంది, ఇటుపక్క ఒకటి జరుగుతుంది. ఆ పక్క తీర్థం ఇస్తున్నారు, ఈ పక్కన తీర్థం ఇస్తున్నారు. ఈ పక్క ఆళ్వారు ఆచార జీతం, ఆ పక్క పెరుమాళ్ తీర్థం ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పేశారు, ఒక తీర్థం ఏమో వద్ది, మీకు ఏ తీర్థం కావాలా, పెరుమాళ్ తీర్థం కావాలా, ఆళ్వారు తీర్థం కావాలా అని చెప్పడితే వెంటనే ఏం చేయాలంటే ఆళ్వారు తీర్థం పోవాలా. పెరుమాళ్ తీర్థం అంటే మనకి అన్ని దొరకద్ది కదంటే ఆళ్వారు తీర్థం తప్పదా, పెరుమాళ్ తీర్థం తర్వాత. అంటే రెండు తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకటే ఇస్తానంటే ఏం చెప్పారు, అప్పుడు ఆళ్వార్ తీర్థం ప్రధానం. అప్పుడే ఆళ్వార్ సంబంధం ఆచార్య సంబంధంగా ప్రధానం. ఇప్పుడు ఈయన ఏం చేసి వడకు తిరువిధికి వెళ్ళి ఈయన ఏం చెప్పి ఉండాలా, ఈయన ఉండింది తిరువరంగంలో, శ్రీరంగంలో ఉన్నాడు. ఏం చెప్పాలా, నంబెరుమాళ్ పేరు చాలా బాగుండదు, అడగే మన వాళ్ళ పేరు చాలా బాగుండదు, పెరియ పెరుమాళ్ పేరు ఎంత బాగుండదు, ఆ పేరు నా కొడుకు పెట్టుకోవాలా అని చెప్పిండొచ్చు కదా, చెప్పలేదు. సరే, నంబిళ్ళైన పేరు పెట్టుకోవాలని చెప్పచ్చు కదా. అంటే నంబిళ్ళైన పేరు ఎవరిచ్చింది, నంజీర్ అనుగ్రహించారు. నంబిళ్ళైన పేరు ఎవరికి, నంబూరు వరదాచార్యుని ఆయన మొదట పేరు. ఆ నంబూరు వరదాచార్యుని పేరుని నంబిళ్ళే అని చెప్పి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు మన అది ఆ చరిత్ర చూసేసాం. ఒకటొకటి చూడాలంటే చాలా టైం అయిపోతుంది. అట్లా ఉన్నప్పుడు ఆ నంబిళ్ళ పేరు పెట్టిన పెట్ల లోకాచార్యుడు, నా ఆచార్యుడు లోకాచార్యుడు, ఆ పేరు మన కులానికి కావాలా, మన కులానికి కావాలని చెప్పి ఈయనకి ప్రయాసపడ్డాడు.
ప్రయాసపడ్డాడంటే అప్పుడు వంశపారంభ్యం రావాలి కదా. ఈయనకి పెళ్లి అవ్వాలా? పెళ్లి అయిపోయింది. భార్యతో కూడా అనుకూలంగా ఉండాలా? అనుకూలంగా ఉంటే ఆ సంతతి వస్తుంది. ఇది శాస్త్ర సమ్మతమే. ఆ సంతతి వచ్చిన తర్వాత అది కొడుకు కూతురు పుట్టద్ది, ఏదో పుట్టద్ది. దానికి మన ఆచార్యుల పేరు పెట్టుకోవచ్చు అని రావచ్చు. ఈయన ఈ ప్రయాస పడ్డాడే కానీ దానికి ఉన్న ప్రయత్నం ఏం చేయలే. ప్రయత్నం అంటే ఏమి? భార్య దానికి కొంచెం అనుకూలంగా ఉండాలి కదా. ఈయనకి ఇల్లు గురించి ఏమీ తలుచుకునేదే లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఉదయం లేస్తాడు, నిత్య కర్మ అనుష్ఠానం చేసుకుంటాడు. చేసుకుని అయిపోయిన తర్వాత నేరుగా ఆయన తిరువారం చేసిన నేరుగా ఆచార్య తిరుమల దగ్గరికి వచ్చేస్తాడు. అంతే. ఇంకంతా ఆచార్య మళ్ళీ రాత్రి రాత్రి ఇంటికి పోయినా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే. ఈ ప్రకారం ఉంటే ఎట్లా సంతతి వస్తుంది? అయిపోయింది పెళ్లి అది చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే, ఇంకా పిల్లలే పుట్టలేదే. ఇప్పుడు ఎవరికి? వడక్క తిరువీధి పిల్ల తల్లి. ఆ తల్లి ఏమడుగుతుందంటే, ఓ మన సంతతికి ఎవరే లేదే, ఇది ఇట్లే పోద్దా, ఇంతేనా, ఇట్లే పోద్దా అని ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకుంటుంది. కొడుకు దగ్గర, వడక తిరువీధి పిల్ల దగ్గర తల్లి ప్రార్థన పెట్టుకుంటే కూడా, ఆ తల్లి పెట్టుకుంటే ఆయన ఆ తల్లి చెప్పే మాట చెవులో కూడా వినకుండా ఏం చేస్తున్నంటే అత్తపోతున్నాడు. ఆయనకి ఆచార్య గుర్తుగానే ఉంటుంది, వేరేం లేదు. ఈ ప్రకారం ఈమె చూసింది, ఇంకా ఈయన దగ్గర మాట్లాడే లాభం లేదు. అప్పుడు ఏం చెయ్యాలా? నేరుగా ఈయన ఆచార్య దగ్గరికి పోవాలని చెప్పి తల్లి, ఎవరు వడక తిరువీధి పిల్ల తల్లి, నేరుగా నంపిల్ల దగ్గర పోయి ఆయన తిరువిడి పట్టుకొని ఆయన దగ్గర కోరుకుంటుంది. అందట దండం సమర్పించి ఆయన దగ్గర కోరుకుంటుంది. ఏమంటే ఏం లేదు, ఈ ప్రకారం వడక తిరువీధి పిల్ల నా కొడుకే, ఆయన మీ కైంకర్యం చేసాడు, నాకు చాలా ఆనందం. మీ తిరువడి వారం నాకు చాలా ఆనందం. అయినా కూడా సంతతియే లేదు. సంతతి కావాలి కదా. నేను సంతతి కావాలంటే ఏదో వీరికి చాలా సొమ్ము ఉన్నది, మళ్ళా ఆ సొమ్మంతా అనుభవించాలి కదా. అనుభవించేదాని కోసం సంతతి కావాలని మీరు అనుభవాకండి స్వామి. అడిగే దానికోసం సంతతి కావాలని చెప్పలేదు. మీరు ఎంత వైభవంగా కాలక్షేపం చెప్తున్నారు, ఎంత విషయాలు చెప్తున్నారు, అదంతా పెద్ద సొమ్మే కదా. ఆ సొమ్ము వెనకటికి రావాలి కదా. నా కొడుకుతో ఆ సొమ్ము పోకూడదు కదా. నా కొడుకు వడక తిరివిది పిల్లై, దాని తర్వాత ఇంకా సొమ్ము దొరకదు అంతే అంటే లాభం లేదు. అది వెనకాల అందరికి లోకమందరికి రావాలి కదా. ఆ అభిప్రాయం లేదా అడుగుతాను. అప్పుడు సంతతి కావాలంటే ఈ ప్రకారం కొంచెం ఆయన భార్య దగ్గర నా కోడలు కొంచెం అనుకూలంగా ఉండాలి కదా. ఏమీ చేయటం లేదు, ఏది మాట్లాడటం కూడా లేదు. ఏం చెయ్యాలని చెప్పి ఆయన దగ్గర దిగి ఆయన తిరుడి పెట్టుకొని కోరుకుంది. భయపడబాక, నందిగా చెప్తున్నాడు, నువ్వు భయపడబాక, నేను చూస్తా, నేను చెప్తాను, అది ఇంకా పుట్టద్ది, ఇంకా ఆచార అనుగ్రహం వల్ల పుట్టద్ది, నేను భయపడబాక అని చెప్పి ఆమెకు సమాధానం చెప్పి పంపించేశాడు. ఆమె తర్వాత ఆయన వస్తున్నాడు వడక్కి తిరిగేది వెళ్ళి. వచ్చిన వెంటనే ఏమీ చెప్పలేదు. ఏం చెప్పాడు? ఇంక నువ్వు అనుకూలంగా ఉండాలా నీ భార్య దగ్గర, నా అనుగ్రహం వల్ల నీ ఇంటికి ఒక సంతతి రావాలా అని చెప్పి మాట చెప్పాడు. అంతే. ఆచార్యుడు ఏం చెప్తున్నాడు అదిదా. అట్లనే ఆ సంవత్సరమే పుట్టింది, ఆ సంవత్సరమే పిల్లలు పుట్టింది. అదే సంవత్సరం, ఏ సంవత్సరం ఈ ప్రకారం అయిందో అదే సంవత్సరమే పిల్లలు పుట్టింది. పిల్లలు పుట్టి అవతారం చేశాడు 1205. 1200 స్వామి రామానుజుల వారు 1017, 1137 సంవత్సరం ఆయన శ్రీవైకుంఠం పోయాడు. ఈయన 1205. అట్టయితే రామానుజుల వారికిను పిల్లలోకాచారం తేడా దగ్గర 70 సంవత్సరాలు తేడా. రామానుజుల వారి తిరునాడు అనే శ్రీవైకుంఠం పోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత పిల్లలోకాచార అవతారం చేశాడు. 1205లో పిల్లలోకాచార అవతారం చేశాడు. దాని తర్వాత 1323 సంవత్సరం అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరేశాడు శ్రీరంగం నుంచి. అప్పుడుదా బయటూరు నుంచి అంతా వచ్చి ఇక్కడి నుంచి అంతా దొంగలించుకొని పోవాలా, అందరినీ తీసుకోపోవాలా, సొమ్ముని తీసుకోపోవాలని చెప్పి వేరు మతాల ఉండేటోళ్ళందరూ వచ్చి లోపల దూరారు కదా. అప్పుడు నంబరి వాళ్ళని ఎలా చేసుకొని పోయాడు.
నేరుగా మధురకి పోయి అక్కడ ఆశ్చర్యమైన ఒక ఆనమలని పేరు అక్కడ దగ్గరికి పోయి అక్కడ ఉంటాడు. అయితే దాని తర్వాత పిరలోకాచారి ఏమయ్యాడు, ఎట్లా అయ్యాడు, అది చరిత్రమే లేదు. 1205 ఆయన అవతారం చేసింది. దాని తర్వాత 1323 సంవత్సరం 1323 సంవత్సరం ఆయన శ్రీరంగంచి నంబెరుమాను ఏల చేసుకొని బయలుదేరిపోయాడు. పోయిన తర్వాత దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరం ఉండొచ్చు. అప్పుడు 1203 సంవత్సరమే ఆయన శ్రీవైకుంఠం పోయాడా, లేదు 1324 సంవత్సరమే శ్రీవైకుంఠం పోయాడా, లేదు 25వ సంవత్సరమే శ్రీవైకుంఠం పోయాడా సరిగా తెలవదు. ఆ చరిత్ర ఏమిటే ఇక్కడ ఉంటే రాసి పెడతా ఉంటారు, అక్కడ ఉంటే తెలియదు కదా. ఆ ప్రకారం దానికి ఆడ పోయాడు. దానికి 1300 వరకు లెక్క తెలుసు, మనకి లెక్క తెలుసు. అయితే ఏమేమి తెలుసా, పాల్గొన మాసం 8వ రోజు ఉత్సవం. పాల్గొన నంబెరుమాళ్ళకి 4 ఉత్సవాలు, మకర మాసం, మాఘమాసం, పాల్గొన మాసం, దాని తర్వాత చైత్ర మాసం. ఈ 4 మాసాలు ప్రధాన ఉత్సవాలు జరగద్ది నంబెరుమాళ్ళకి. ఆ 4 మాసంలో పాల్గొన మాసం అనేది ఆది బ్రహ్మోత్సవం వేరు. పాల్గొన మాసంలో ఆది బ్రహ్మోత్సవం వేరు. ఆ ఆది బ్రహ్మోత్సవంలో 8వ రోజు ఉత్సవం జరుగుతుంది. 8వ రోజు ఉత్సవం జరిగేటప్పుడు అప్పుడు ఆ ఎల్లకర మండపం ఒక మండపం, ఎల్లకర మండపంని ఒక మండపం. ఆ మండపానికి నంబెరుమాళ్ళు ఏం చేశారు పొరపాటులో, ఏం చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా వరాహ సన్నిధికి వచ్చారు. వరాహ సన్నిధికి వచ్చిన తర్వాత అప్పుడుగా కొన్ని శ్రీ వైష్ణవాలకు ముందుకు చెప్తున్నారు, ఓ వచ్చేసేవులు వాళ్ళు మన ధ్వంసం చేసేదానికి, మన రాజ్యాన్ని, మన సన్నతిని, మన పెరుమాళ్ళని అందరు ధ్వంసం చేసేదానికి ఒక్కొక్కటిగా చంపుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎంత దూరం ఉంటుంది, ఒక 20 మైళ్ళు 20-30 మైళ్ళు ఉంటుంది అంతే. వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏం చెయ్యాలని చెప్పి అప్పుడు ఒక్కొక్క శ్రీ వైష్ణవాళ్ళు వీళ్ళ దగ్గర మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు పిల్లలోకాచార్య ప్రధానం అక్కడ. ఆయన ఏం చేసాడు, నంబెరుమాళ్ళని రక్షించి కావాలా, పెరియ పెరుమాళ్ లోపల ఉండబడా, దాని తర్వాత పెరియ పెరుమాళ్ళకి గోడ కట్టేస్తారు, ఆయన ఉండేట్టుగా తెలవదు. అయితే నంబెరుమాళ్ళని రక్షించి కావాలి, ఏం చెయ్యచ్చు అంటే అప్పుడు పోయి నేను తీసుకోపోతాను, ఇది తీసుకోపోతాను, అది తీసుకోపోతాను అని చెప్తే జనాలు, ఎంత జనాలు, 12,000 జనాలు పూర్తిగా ఉండరు. అంత జనాలు దగ్గర పోయి చెప్తే అది పెద్ద ఇష్యూగా పోతుందని చెప్పి ఏం చెప్పారు, ఇదంతా చెయ్యొద్దని చెప్పి జనాలు అందరూ భయపడిపోతారని చెప్పి అందుకనే ఏం చేశారు, నంబెరుమాళ్ళని రక్షించి కావాలా, ఎట్లా రక్షించేది, ఎలా రక్షించేది అని చెప్పి లోపల పోయాడు. లోపల పోయేసి ఒక్కొక్కరు ఉండి లోపల పోయి తెర వేసాడు, స్క్రీన్ వేసేసాడు. లోపల ఏదో నంబెరుమాళ్ళకి ఏదో అలంకారం జరుగుతుంది వాళ్ళ అనుకుని బయట వాళ్ళు అనుకుంటారు, బయట చాలా శ్రీ వైష్ణవం ఉంటారు వాళ్ళతో అనుకున్నారు. అయితే తెర వేసేసి ఆ స్క్రీన్ అంతా వేసేసి లోపలనే నంబెరుమాళ్ళని ఒక పల్లకిలో వేయించి చేసుకుని అక్కడి నుంచి వెనకా సైడ్ అట్టపోయాడు. ఎవరికి తెలవదు, వెనకా సైడే అట్నే ఏల చేసుకొని పోయాడు. అది అక్కడి నుంచి ఏల చేసుకొని పోయిన తర్వాత అక్కడి నుంచి 20 కిలోమీటర్లు 20 మైళ్ళు వెనకాల ఉండాలని చెప్పిన వాళ్ళందరూ వచ్చేసారు. అందరూ వచ్చి ధ్వంసం చేసేదానికి వచ్చారు. వచ్చింది ఇదంతా శ్రీరంగ మహాత్మ్యను దాన్ని పూర్తిగా ఉండదు. ఎంతంత శ్రమ పడ్డారు మన పూర్వాచార్యులు తెలుసా. అప్పుడు వచ్చిన తర్వాత నంబెరుమాళ్ళు ఎక్కడని అడుగుతున్నారు, మిగతా సొమ్మంతా ఎక్కడని అడుగుతున్నారు, అన్ని ఎతికిపోయారు. అన్ని ఎతికిపోయిన తర్వాత అప్పుడు వాడి కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా, 12,000 మందిని చేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 12,000 మందులు, 12,000 శ్రీ వైష్ణవాళ్ళు పూర్తిగా చనిపోయారు. పన్నీరావైన ముడితిరిత్తియ పండ్రి మోట్టాళ్వారు అవర కలగం చెప్తారు. పన్నీరాయవర్ ముడితిరిత్తియ పండ్రి మోట్టాళ్వారు కలగం అంటారు. చదివితే తెలుసు నాకు, ఎందుకంటే ఈ ప్రకారం చెప్పను కాదు, చాలా కష్టం, అంత కష్టపడ్డారు. ఎందుకంటే అప్పుడు నంబెరుమాళ్ళని అంత మాత్రం చేయించారు కదా. ఇదంతా జరిగింది, ఎంత అన్యాయం చేశారు, అంత అన్యాయం చేశారా. అప్పుడు ఈ ప్రకారం అన్యాయం చేసినప్పుడు వడక్కు తిరువీధిపల్లి కుమారుడుగానే ఆయన లోకాచారుడు, ఆయన ఏం చెప్పాడు, మొదప్పుడు కుమారుడు పుట్టాడు, వీడికి ఆ చరిత్ర వదిలేసింది. ఇప్పుడు కుమారుడు పుట్టాడు, పుట్టిన తర్వాత ఆయనకి ఆచార్య అనుగ్రహం కావాలి కదా. ఆచార్య అనుగ్రహం కావాలంటే అందువల్ల ఆయన పేరే పెట్టాడు లోకాచార్యుడు. అటైతే ఆ పేరు ఎట్ట చెప్పేదినా, లోకాచారుడు కొడుకు పిల్లై అని చెప్పారు కదా. పిల్లై అంటే ఏంది, కొడుకు అని అర్థం.
అప్పుడు అది ఎట్లా చెప్పాడంటే లోకాచారుడు మనం ఏం చెప్తాము, స్వామి ఈయన ఊరు స్వామి, ఈయన కొడుకండి, ఈయన ఊరు స్వామి, ఈయన కొడుకండి అంటాం. అప్పుడు కొడుకు అనే శబ్దం వెనకాల వస్తుంది, పేరు ముందుకు వచ్చేస్తుంది. ఈయన పేరు స్వామి, ఈయన పేరా కొండయ్య, ఈయన పేరా మాధవయ్య, మాధవయ్య కొడుకండి ఈయన అని చెప్తాడు కదా. అదే ప్రకారం ఈయన పేరు లోకాచారుడు, లోకాచారుడు కొడుకుని పెట్టేశాడు. అదే పేరు స్వామి, ఈయన కొడుకు కదా, వడక తిరువిదిపుల కొడుకు కాదు, నా ఆచార్యుడు కొడుకు, నా ఆచార్యుడు కొడుకు, ఇది ఆచార్యుడు సొమ్ము, నా సొమ్ము కాదు. ఈ ప్రకారం చదవాలి, నా సొమ్ము కాదు, నా ఆచార్యుడు సొమ్ము ఇది, అందువల్ల నా ఆచార్యుడు కొడుకు అప్పుడు పేరు పెట్టేశాడు. అది వెనకాల ఏమిందంటే పిల్లై లోకాచారం వెనకాల వచ్చింది. మొదట లోకాచార్యన్ పిల్లై అనిదా పేరు, దాని తర్వాత అది చెప్పం పిల్ల లోకాచారం పేరు వచ్చింది. అందువల్ల యథా ప్రకారం అన్బాల్ అన్న తిరునామత్తై ఆదరిత్తు, అన్బాల్ అన్న తిరునామత్తై ఆదరిత్తు అంటే అన్బాల్ అంటే ప్రేమతో. ఎక్కడ ప్రేమతో? మనం మొదట నంబెరుమాల్ நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லை என்பர் அவரவர்தம் ஏற்றத்தால் అన్బడయో శాక్తి తిరునామంగల్ చూసాం కదా. అక్కడైతే చాలా ప్రేమతో నమ్మాళ్వారు పేరు పెట్టారు, చాలా ప్రేమతో నంబెరుమాలని పేరు పెట్టారు, చాలా ప్రేమతో నంజీ అని పేరు పెట్టారు, చాలా ప్రేమతో నంబిల్లి అని పేరు పెట్టారు. అదే ప్రకారం ఇక్కడ ఎట్లయిందంటే కందాడై తోడప్పర్ నంబిల్లకి లోకాచారుని ప్రేమతో పెట్టాడు. అదే ప్రేమతో ఏం చెప్పాడు ఇప్పుడు ఈ వడక్క తిరువిల్ల పిల్లై ఆచారుడి దగ్గర ఉండే ప్రేమ వల్ల ఆ ప్రేమతో ఏం చేసాడే లోకాచారుడు పిల్లై, లోకాచారుడు పిల్లై అని చెప్పి సరి స్వామి மண்ணு புகழ் மைந்தற்கு சாற்றுகையால் வந்து பறந்தது எங்குவிந்த திருநாமம் என்கின்ற మన్ను புகழ் మైందర్కు చాற்றுகைయాల్ வந்து పరందది అంటే పుట్టినప్పుడే ఆ వైభవం తెలుసా? పుట్టినప్పుడే ఆ వైభవం తెలుసా అంటే పుట్టినప్పుడే కొన్ని పిల్లలకు తెలుసు, అందరికి కాదు, కొన్ని పిల్లలకు తెలుసు. కృష్ణుడు పుట్టాడు, జాతోషి దేవదేవస్య శంఖచక్ర గదాధర. కృష్ణుడు పుట్టినప్పుడే శంఖు చక్రాలు పెట్టుకొని ఎట్లా వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుని చెప్పి జాతోషి దేవదేవస్య శంఖచక్ర గదాధర అని చెప్పి ఆ శంఖు చక్రాలు పట్టుకొని అది ఎట్లుండే అట్లా ధరించుకొని ఎన్ని ఆభరణాలు, ఎన్ని దివ్య భూషణాలు, అన్ని దివ్య భూషణాలు పెట్టుకొని 32 పన్ను, ఆ 32 పన్ను పెట్టుకొని కాంతి అది తెలిస్తేనే ఆ పనులు కాంతిని అని తెలుస్తున్న అట్లాంటి కాంతిని తెలుసుకొని ఆ ప్రకారం వసుదేవుడు ఏమి దేవకి ఏమి వీళ్ళకి పుత్రుడుగా అవతారం చేశాడు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఈ స్వామి పిల్లలోకాచారి వడకు తిరువీధి పిల్ల కుమారుడు ఆ పిల్లలోకాచారి ఎట్లా అవతారం చేయనే ప్రమాణ రక్షణం చెయ్యాలా, ప్రమేయ రక్షణం చేయాలా. ప్రమాణ రక్షణం అంటే 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించాల. ప్రమేయ రక్షణం అంటే నంబెరుమాల్ని ఆ ఆప్తి నుంచి రక్షించాడు కదా, అది రెండు చెయ్యాలని చెప్పి ఇది రెండు చెయ్యాలని చెప్పి ఎప్పుడు చూడ ఆశ్చర్యంగా చేశాడు కదా. ఏ ప్రకారం స్వామి? ఆ ప్రకారం చేశాడు. చేసిన పుట్టినప్పుడే ఆయన అంత ప్రకాశంగా ఉన్నట్ట. పుట్టినప్పుడే ఆయన ఆ శిశువుని చూస్తేనే ఓ ఈ శిశువుకి ఇంత వైభవం ఇంత వైభవం ఇంత వైభవం ఉండాలి, అందువల్ల ఈ లోకాచారుడు పుట్టినప్పుడే పెట్టేశాడు. అమరు ఉండొచ్చా స్వామి? రామానుజం ఉంటుందని ఒక పాసురం, రామానుజం ఉంటుందని ఒక పాసురం. மண்மிசை ஓனிகள் துகுரும் பிறந்து எங்கள் மகதவனே கண்ணுல நிற்குலும் காணகில்லார் உலகோர்களெல்லாம் அண்ணனி ராமானுஜன் வந்து தோன்றி அப்பொழுதே நன்னருஞாலம் தலை கொண்டு నారనర్ కాయినరే. స్వామి రామానుజుల వారు శ్రీపరంబూతులు అవతారం చేశారు కదా, చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం అవతారం చేశారు కదా. అవి ఎప్పుడు ఆ తిరువడి ఈ భూమిలో పడిందో అప్పుడే ఏంటంటే వైష్ణవం పూర్తిగా వచ్చేసిందట, పూర్తిగా వైష్ణవం వచ్చేసిందట. ఏంటంటే ఆయన తిరువడి ఇక్కడ పడింది కదా. ఎప్పుడు రామానుజుల వారి తిరువడి ఈ భూలోకంలో పడిందో కదా, అన్నలి రామానుజన్ వందు తోండ్రి అప్పుడుదే తిరువరంగ తపదనా చెప్తున్నారు రామానుజులో. ఆయన ఎప్పుడు అవతారం చేశాడో, అవతారం చేసి దాని తర్వాత ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాదు, అవతారం చేసినప్పుడే అప్పుడే శ్రీ వైష్ణవం పూర్తి అందుతోండి అప్పుడుదే నన్నరు జ్ఞానం తలైకొండు. అందరికి అపారమైన జ్ఞానం. అప్పుడు నా భావం స్వామికి నేను దాసుడు అని చెప్పి అట్లాంటి జ్ఞానం వచ్చేసింది కదా. అదేలాగా ఇప్పుడు ఈ స్వామి ఎవరు ఎప్పుడు ఈ త్రిలోకాచార్య అవతారం చేశాడో
అదే ప్రకారం ఈయన 18 రహస్య గ్రంథాలు చేయబోతాడు అని చెప్పి మన్ను పుగళ్ మైందற்கு చార్తికయాల్ వంది పిరందదు ఎంగు మింద తిరునామమింగు అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం అదావదు நம்பூர் வரதனுடைய திருவத்தியூர் வரதனுடைய திருவவதாரம் ஆகியாலே ஏற்கம் பெரும்புகள் நம்முடைய தம் குமாரருக்கு இப்படி மண்ணு பெரும்புகளுடைய மகாத்மாவான மைந்தருக்கு அனுரூபமாக சாத்திகையாலே இப்படி கிருஷ்ணபாதராலே கீர்த்திக்கப்படுகையால் தத்சூணுவான இவருடைய இந்த திருநாமமானது இங்கு எங்குரும் வந்து பறந்தது. ஒரு பேர் வெள்ளமிட்டபடி இவருக்கு இந்த பிரலோகாச்சரணம் திருமணமாயிட்டு இந்த லோகமணி ஏறி பாய்ந்து பறந்து பறித்தது. இந்நகம் உடையப்பட்டவாறு காடுமேடுங்கள் எல்லாம் வெள்ள பாய்ந்து பறக்குமா போலே இப்பேர் வெள்ளமானது அஜ்ஞர் ஞானிகள் விபாவமர எல்லாரும் அறிந்து அனுசரித்து உஜ்ஜீவிக்கும்படி எங்கும் விஸ்தரமாயிற்று. ஜீயர் தாமும் வாழி உலகாசிரியர் என்கிற திருநாமத்தை தாமும் பலகாலம் அனுசந்தித்தபடி தமக்கு அந்தரங்கரானவனுக்கு உஜ்ஜீவனத்தை குடலாக உபதேசித்தவனும் இதில் விமுகராய் இருப்பாறு உட்பட இப்படி இனிதுமான திருநாமலை கைத்து அனுசந்தித்து ఉజ్జీవ్యాము అనర్థపట్టు పోవదే என்று వెరుత్తరులుగిరారాం మనవాళ్ళు ఆశ్చర్యంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి పేరు మీకు చెప్తే మీకు ఎంత వైభవం, ఈ పేరు మీకు చెప్పకుండా ఉండాలని చెప్పి వెనకాల చెప్తారు. మన్ను పుగళ్ మైందర్కు చాత్తిగయాల్ వందు బరందది ఎంగమింద తిరునామమిందని తిరుగుతాడు. అట్టయితే దీనికి ఏమంటే పెరుమాళ్ అట్టయితే భగవంతుడు వైభవానికి తగినట్టు వైభవం ఉండాలి. అదే ప్రకారం భగవంతుడు ఆ వైభవానికి తగినట్టు ఆ కవి ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. நம்மாழ்வார் திருவாழ்வினை అనుగ్రహించాడు. దాంట్లో ఒక భాషణం ஏற்கம் பெரும்புகள் வானவரீசன் கண்ணன் தனக்கு ஏற்கம் பெரும்புகள் வன்குருகு சடகோபன் சொல் ஏற்கம் பெருங்கள் ఆయిరத்தில் వెయ్యూర్ பத்து ఏర్కం పెరుంబుகள் சொல்லవల్లార్కిల్లై జన్మమని చెప్పి 3:9 తిరువామిడి 11వ భాషణం. దీనిలో ఏం చెప్తున్నా, అన్ని వైభవాలు భగవంతుడికి. ఏకం పెరుంబుగల్, పుగ అంటే వైభవం, ఎంత వైభవాలు ఉండదో అంత వైభవం భగవంతుడికిదా అని చెప్పాడు. అయితే ఆ భగవంతుడు తగినట్టు మన స్తోత్రాలతో చేయాలి కదా. ఎంత వైభవం ఉండదు. ఇప్పుడు ఒక పెద్ద చాలా పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన ఈదలు ఎవరో పోతున్నాండి, ఆయనపై ఆయన పెద్ద ఆయన చెప్తే అది పెద్ద వైభవం కాదు. అప్పుడు ఆయనకు తగినట్టు వైభవం ఉండేటోళ్ళు స్తోత్రం చేయాలి. ఇప్పుడు నమ్మాడు వారు ఏం చేస్తున్నారంటే, ఆ పెరుమాళ్ ఎంత వైభవం, ఆ వైభవానికి తగినట్టు స్తోత్రం చేయాలి. అప్పుడు తిరువామిని సేవించాలి కదా. అంత వైభవం నాకు ఒకటికే ఉండదు, నేనుదా తిరువామిని సేవించాలంటాడు. ఇదిదాయండి ఏకం పెరుంబుగల్ వానవరీసన్ కన్నన్ తనకి. అప్పుడు నమ్మాళ్వారు ఏంటంటే, ఆ భగవంతుడికి ఎంత వైభవం ఉండదో ఆ వైభవానికి తగినట్టు అంత వైభవం నాకు ఉండదు. ఏ వైభవం? ఆ తిరువాయుడిని సేవించే వైభవం నాకు ఉండదు. అది కాకుండా ఆ తిరువాయుడి మన తప్ప ఇంకోరు సేవిస్తారు, ఇంకెవరు సేవించినా అంత వైభవం ఉండదు. అది కాకుండా ఆయన వైభవానికి తగినట్టు సేవించే ఆళ్వార్ నేను ఒకటే. అదే ప్రకారం ఆయన వైభవానికి తగినట్టు ఇంకో ఏదైనా వైభవం ఉంటుందా? లేదు. అందువల్ల నేనే సేవించాలి. అది కాకుండా ఎట్లాంటి సేవించాలా? సేవించేది సామాన్య సేవ కాదు, అది తిరువాయుమడిగా ఉండాలి. ఇప్పుడు 3 చూస్తున్నాడు దీంట్లో. భగవంతుడి వైభవం సమానమైన వైభవం లేదు. ఆ వైభవాన్ని సేవించే వైభవం నాకే ఉండదు, నాకు సమానమైన లేదు. ఆ సమానమైన లేదంటే కూడా సరే వేరేదైనా గ్రంథం పెట్టుకోవాల్సింటే తిరువాయుమడి తప్ప వేరైంది గ్రంథం లేదు. ఇప్పుడు 3 చెప్పాడు కదా, ఆ తిరువాయుమడి వేరేం లేదు కదా. అదే ఎందుకంటే ఇప్పుడు అంత వైభవం ఎవరికంటే లోకాచార్య. ఏం స్వామి అంత వైభవం? అవును, ఇద్దరు అనుగ్రహం దొరుకుతుంది. లోకాచార్య ఇద్దరు అనుగ్రహం. మొదట అనుగ్రహం ఏం తెలుసా? ఆచార్యుడు అనుగ్రహం. ఆచార్యుడు అనుగ్రహం వల్ల పుట్టిన దాని వల్లదా త్రిలోకాచార్యుని పేరు. రెండోది అనుగ్రహం ఏం తెలుసా? రెండోది అనుగ్రహం ఏం తెలుసా? ఆశ్చర్యమైన అనుగ్రహం. ఆ కాంచి దేవ పెరుమాళ్ వరదరాజుడు. ఆ వరదరాజ పెరుమాళ్ ఆయనే లోకాచార్యుడిగా వచ్చి పుట్టాడు. ఆయనే లోకాచార్యుడికి పుట్టాడు. ఇప్పుడు మన రామానుజులు వాడినాడు కదా, ఆయన ఎవరు తెలుసా? ఆదిశేషుని చెప్తాం, వాస్తవమే. అది ఒక పక్క పెట్టండి. అయితే తిరువల్లిక్కని పార్థసారథి ఉన్నారా, ఆయనదా రామానుజులు వాడు. ఆ తిరువల్లిక్కని పార్థసారథిదా ఈయన కేశవ శోభయాది అక్కడపై యాగం చేస్తాడు, పుత్రకామేట్య యాగం.
యాగం చేసినప్పుడు అప్పుడు యాగంలో పార్సాది ఏం చేసి ఏం కావాలడితే నాకు పుత్రుడు కావాలని ఎవరిలాగా కావాలంటే నీలాగా కావాలంటే నాలాగా ఎవరు లేదు నేనే వస్తాను అందుకుదా ఆ తిరువెల్లికేని పార్సాదికి అంత వైవం అంటే పార్సాది వేరు కాదు, రామానుజుల వారు వేరు కాదు. అదే ప్రకారం ఇప్పుడు కాంచి తేవ పెరుమాళే త్రిలోకాచార్య, వేరే ఎవరూ లేదు. కాంచి తేవ పెరుమాళ్, ఆ పెరుమాళతో అప్పుడు ఇద్దరు అనుగ్రహం జరిగిందా. ఒక అనుగ్రహం ఆచాడు అనుగ్రహం, ఇంకొక అనుగ్రహం పెరుమాళ అనుగ్రహం. ఈ చరిత్రను వెనకాల చూస్తాం. ఎట్ల స్వామి ఆయనకి కాంచి తేవపురం వెనకాల చూస్తాం. అయినా కూడా ఇద్దరు అనుగ్రహం దొరికింది కదా. నంబిళ్ళ అనుగ్రహం ఒకటి, దేవప్రమాణ అనుగ్రహం ఇది. అట్లయితే నంబిళ్ళ అనుగ్రహం అంటే అందువల్ల లోకాచార్యుని పేరు. దీనికి తమ్ముడు ఉన్నాడు, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ప్రియుడు. అది నంబెరుమాల అనుగ్రహం వల్ల దొరికింది. మొదట కొడుకు వచ్చి పిల్లలోకాచార్యుడు వడక తిరువిధి పిల్లకి. అది ఆచార్యుడు అనుగ్రహం వల్ల పెట్టిన దాని వల్ల పిల్లలోకాచార్యుని పేరు. అదే ఆయన తమ్ముడు ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయన అవతారం చేశాడు. అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ని పేరు. అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ని పేరు. ఆయన నంబెరుమాల అనుగ్రహం వల్ల పెట్టాడు. అందువల్ల ఆయనకి పోయిన అడిగే మనవాళ్ళని నంబెరుమాల పేరు ఆ పేరు పెట్టేశాడు ఉంది. అయినా కూడా ఇప్పుడు 2 అనుగ్రహం ప్రధానంగా దొరికింది కదా. అందువల్ల ఈయన అది కాకుండా మంచి గుణాలు పూర్తిగా ఉండాలి. శాంత సమధమాది గుణాలు, అటైతే ఆత్మ గుణాలు పూర్తిగా ఉండాలి కదా. జ్ఞానమేమి అనుష్ఠానమేమి ఇదంతా బాగుండదు, అంత పూర్తిగా ఉండదు. అది కాకుండా ఈయన ఎవరు? కృష్ణపాదర్ని పేరు. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య శూనవే సంసార భోగి సందట్ట జీవాదవే గమనాంతి. అట్లాంటి అప్పుడు ఇప్పుడు బిడ్డలకి పేరు పెట్టారు. నామకరణం చెయ్యాలంటే మొదలు దాని మీద పుణ్యావసనం చేయాలి. 11వ రోజు చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత 11వ రోజు చేస్తారు. కొన్ని తవలు కొంచెం డిలే అవ్వచ్చు. వాళ్ళకి ఆపరేషన్ అయిందంటే ఇంకా స్నానం చేయించుకుంటే ఎట్లా చేసి అని చెప్పి కొంచెం డిలే చేస్తారు. అయితే ప్రధానం 11 రోజులు. ఆ 11వ రోజు పుణ్యావసనం అయిపోయిన తర్వాత నామకరణం చేస్తారు. నామకరణం చేసిన ఎట్లా చేయాలంటే ఒడ్లు పెద్ద ప్లేటు, ఆ ప్లేట్లో ఒడ్లు వేసి ఆ ఒడ్లులో రాస్తారు. ఏమేమి పేరు రాయాలని చెప్పి రాస్తారు. 3 పేర్లు ప్రధానంగా పెడతారు. అది దీనికి ముందు కూడా చెప్పినా. 3 పేర్లు ప్రధానంగా ఉంటాయి. ఒక పేరు మనకు నచ్చిన పేరు, ఇంకో పేరు నక్షత్రం పేరు, ఇంకో పేరు మన కులాని పేరు అని చెప్పి పెడతారు. అయితే ఈయనకి అదంతా ఏం లేదు. ఆచార్యుడి పేరు తప్ప వేరేం దీనికి తెలియదు. స్వామి నంబెరుమ పేరు రాయొచ్చు కదా. లేదు మీకు తాతంతా ఉంటారు కదా, వాళ్ళ పేరు రాయొచ్చు కదా. ఆచార్యుడు తప్ప వేరేం లేదు. ఆచార్యుడి పేరుతో వేరేం లేదు. అప్పుడు ఆ ఒడ్లో ఏంది ఈ ఉంగరం పెట్టుకొని రాస్తారు. బంగారం గుణం అది, ఆ బంగారం గుణం ఏదంటే అది ఇచ్చి అది ఒకలాగా ఉంటుంది. ఆ ఉంగరం పెట్టి రాస్తారు. ఆ నామకరణం చేస్తారు కదా. ఆ నామకరణం చేయుడు పిల్లలోకాచార్యుని పేరు పెట్టాడు. అదిదా చాలా ప్రసిద్ధి అయిపోయింది, లోకమంతా ప్రసిద్ధి అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే నంబిళ్ళకి లోకాచార్య పేరు అనేది కొంచెం తగ్గిపోయింది. ఆయనదా ప్రసిద్ధంగా ఉండింది, నంబిళ్ళకిదా ప్రసిద్ధంగా ఆ పేరు ఉండింది. ఆ పేరు ఈయనకు వచ్చిన తర్వాత పిల్లలోకాచార్య అని చెప్పి అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు వ్యాఖ్యాత. ఎల్లవ వచ్చింది అనుకోండి. ఎల్లవ వచ్చిందంటే ఎట్లా స్వామి అది కొంచెం మిట్టగా ఉంటుంది. మిట్ట మీదంతా ఎల్లవరాదు, ఇది కొంచెం లోతుగా ఉండదు, అందరూ అక్కడ ఎల్లవద్దండి కాదు. ఎల్లవట కుటుంబం వచ్చిందంటే అది మిట్టంతా చూడదు. ఎన్ని కాలం ఉంటేనో అన్ని కావాలని తీసేసి గబగబగా పైకి ఎక్కి పోద్ది కదా. అదే ప్రకారం దీనికి లోకాచారుడనే పేరు ఎల్ల వచ్చినట్టుగా లోకమంతా ప్రసిద్ధం. అంత మాత్రం ఎల్ల వచ్చి మెట్ట మీదంతా పోద్ది కదా. ఆ మెట్ట మీద ఎక్కి పోద్దో అదే ప్రకారం ఆ ఎక్కిపోయి లోకమంతా ప్రసిద్ధి అయిపోయింది అని చెప్తారు. అయితే మనకి ప్రసిద్ధి కాదు, మన ఏదైనా పేరు పెట్టుకుందాం అంటే ఏదైనా ప్రసిద్ధం విద్య అదంతా అయితే ఆయనకి ప్రసిద్ధమైంది కదా. ఎందువల్ల ఆచార్యుడి పేరు అంటేనే లోకమంతా ప్రసిద్ధి అయిపోతుంది కదా. అందట్లా ఆ ప్రకారం చేశారు కదా. ఈ ప్రకారం చేసాడు స్టడీ. ఇప్పుడు లోకమంతా ప్రసిద్ధి అయిపోయిందండి. ప్రసిద్ధి అయిపోయిందంటే ఆ పేరు ఎట్లంటే ఆ పేరు తెలుసుకున్న తర్వాత కొన్ని మందికి జ్ఞానం లేదు, కొన్ని మందికి జ్ఞానం బాగానే ఉండాలి. వీళ్ళిద్దరికి
తేడా లేకుండా అన్ని బాగా తెలుసుకున్నారు. అట్లయితే ఏం అర్థం తెలుసా? జ్ఞానం లేనోళ్ళే తెలుసుకున్నారంటే జ్ఞానం ఉన్నట్టు తెలుసుకోరా? ఇప్పుడు ఇప్పుడు ఉదయం వల్ల కాలక్షేపం ఉంటున్నారు, దీనికి ముందే మీరు విన్నున్నారు అనుకోండి, మళ్ళీ వినకూడదని కాదు, అయితే కూడా విని ఉంటే ఇప్పుడు మళ్ళీ వినేటప్పుడు ఎంత ఆనందంగా ఉండదు, ఇది కరెక్ట్ గా ఉండదు, ఇది సరిగా ఉండదు, ఈ ప్రకారం ఇది చెప్పింది సరిగా ఉండదు అని చెప్పి ఒక ఆనందం వస్తుంది కదా. అప్పుడు అదే ప్రకారం ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళే తెలవని వాళ్ళే ఆనందపడుతున్నారు ఇది తెలుసుకొని. అంటే తెలుసుకున్న వాళ్ళకి ఎంత ఆజ్ఞ అంటే జ్ఞానం లేనోళ్ళు, జ్ఞానం లేకుండా ఉండేటోళ్ళే పూర్తిగా తెలుసుకుంటున్నారంటే, ఎందుకంటే అంత సులభంగా ఇచ్చేసారు. దేనికోసం ఈ మాట చెప్తానంటే, ఈయన తమ్ముడు అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయన ఉన్నారు కదా, ఆయన గ్రంథాలు అంత సులభం కాదు. ఏం స్వామి, ఇద్దరు ఒకరు కొడుకే కదా, ఇద్దరు వడక తిరువిధి పిల్లి ఇద్దరు కొడుకులే కదా. అవును, ఆయనకి ఈయనకి 2 సంవత్సరాలు తేడా అంతే. 2 సంవత్సరాల ముందు పిల్లలోకాచార్య పుట్టాడు, తర్వాత అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ పుట్టాడు. అయినా కూడా పిల్లలోకాచార్య శ్రీశుక్తికు అழகிய పెరుమాళ్ నాయనార్ శ్రీశుక్తికి తేడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలోకాచార్య శ్రీశుక్తి అంటే మనకి బాగా అర్థమైపోద్ది, చూస్తేనే అర్థమవుద్ది, ఇంకా కాలక్షేపం ఉంటే ఇంకా బాగా అర్థమైపోద్ది. అయితే అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయర్ శ్రీశుక్తి అంటే ఆచార్య దగ్గర అనుగ్రహించాడు, చాలా తిరుపావికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు, అది అరుళొచ్చే రహస్యం నుంచి ఆశ్చర్యంగా అనుగ్రహించాడు, చాలా నారాయణ దీపులు చాలా చాలా గ్రంథాలతో అనుగ్రహించాడు. అయితే అర్థమయ్యేది కొంచెం శ్రమంగా ఉంటుంది. ఎందుకు స్వామి అంటే, ఈయన ఆచార్యుడు అనుగ్రహం, ఆయన పెరుమాళ అనుగ్రహం. పెరుమాళ అనుగ్రహం అంటేనే కొంచెం కష్టంగా, పెరుమాళకి ఆచార్యులు ఉపదేశం చేసేలాగా చేయని తలవరు. గీత ఎన్ని మందిలో తెలుస్తుంది, గీత ఉండాలి కదా, గీతాచార్యుడు కృష్ణుడిదా చెప్పాడు, ఎంతమందికి తెలుస్తుంది అది. ఇంతవరకు గీత ఇది చెప్తుందని ఎవరినో ఒక్కరైనా నిర్ణయం చేశారంటే, మన పూర్వాచార్యులు నిర్ణయం చేశారు, అది వేరు. అయితే మిగతా ఎన్ని సంప్రదాయాల గీత గురించి ఎత్తుకున్నారు, భగవద్గీత అని చెప్పి ఒక్కొక్కరు ఎత్తుకుంటున్నారు కదా. ఏది నిర్ణయం చేశారంటే అది భగవంతుడి వాక్యం, ఆయన మాట అంటే ఆయన పై లెవెల్, పైగా ఉంటాడు. ఆయనకి ఎంత జ్ఞానం, అంత జ్ఞానానికి తగినట్టు ఆయన మాట్లాడతాడు. రెండోది, ఆయన మనుష్య జాతి కాదే, పరమాత్మ జాతి. అది ఈశ్వరుడు, మనంతా ఏంది చిత్తు, జీవాత్మ జాతి. అప్పుడు జీవాత్మ జాతి కదా, జీవాత్మ గురించి ఎట్లా చెప్తే అర్థమవుద్దని తెలుసు. ఆయన ఏంది పరమాత్మ జాతి, ఆయన లెవెల్కి ఆయన మాట్లాడతాడు, ఆయన లెవెల్లో ఉండేటోడికి తెలుసు. ఎవరికి తెలుసు? ఆయన లెవెల్లో ఎవరే లేదే, నతస్యమస్య అత్యధికస్య దిశ్యతే. ఆయనలాగా ఎవరైనా ఉన్నారా? లేదే. ఆయనకి సమానమైన లేదు, ఆయనకి నా పైకి ఉండేటోళ్ళు లేదు. ఒత్తార్ మిక్కార ఇలయాయ మామాయ ఒత్తాయ్ ఎప్పుడుக்கும் ఉయరాయ్ ఎన్నప్పన్ ఎనక్కాయుగులా ఎన్నై పెట్టవరాయ్ పొన్నప్పన్ మణియప్పన్ ముత్తప్పన్ మిన్నప్పన్ మదిల్చు తిరువిన్నగర్ సేందప్పన్ తన్ ఒప్పారిల్లప్పన్. ఆశ్చర్యంగా చెప్తారు నమ్మాళ్వారు. తిరువిన్నగర్ అప్పన్ ఆశ్చర్యమైన దివ్యదేశం, ఉప్పలి అప్పన్ వేరు, ఒప్పిల్లాద అప్పన్ ఆ పెరుమాళకి. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఆయన మాట్లాడతాడు. అందువల్ల ఆయన అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డ ఎలా ఉంటుంది, అழகிய పెరుమాళ్ నాయనార్ కొంచెం శ్రమంగానే ఉంటుంది. అయితే పిల్లలోకాచార్య శ్రీశుక్తి అంత బాగుంది. అందుకుగా ముమూర్చు పడిలో మొదటి శ్లోకమే, మొదట సూటికి ముమూర్చు కరియ వేండం రహస్యం మూండ్రు అదిలే ప్రథమ రహస్యం తిరుమంత్రం అని చెప్పి. ఇలా కష్టమైనా ఉంటుందా? భాష చదవాలంటే అది వేరే విషయం. అయినా కూడా భాష తెలిసిన వాళ్ళే అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయన శ్రీశుక్తి అర్థం కాదు. ఎందుకు? భగవంతుడు అనుగ్రహం, ఆయన అనుగ్రహం అంటే ఆయన ఏ లెవెల్ ఆ లెవెల్దా ఉంటుంది. అయితే ఆచార్యుడు అనుగ్రహం అంటే ఎట్లా చేయాలా, ఎలా చేయాలా, ఏ ప్రకారం చేయాలా అని తెలుసు కదా, ఆ ప్రకారం ఉంటుంది. అందువల్ల ఏం లేదు, ఈయన అనుగ్రహించిన మోక్షపడియే మన చదవాలని ఉంటాయి. 2 గంటలు గిరిగిరి తిరుమంత్ర ప్రకరణమేమి, ద్వయం ప్రకరణమేమి, చర్మ ప్రకరణమేమి, అర్థమనే తర్వాత దానికి అర్థం వ్యాఖ్యానం అంతా మనవాళ్ళని అనుగ్రహించారు, అది వేరు. అది పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక 40-50 కాలక్షేపాల వద్దు అనుకోండి. అయితే దాన్ని చదువుకోవాలంటే 2 గంటలు గిరిగిరి బాగా అర్థమైపోద్ది. ఆ ఒక్కొక్క శబ్దాన్ని కానీ కొంచెం అరవం తెలుసుకున్నామంటే, అరవం సంస్కృతి 2 తెలవాలి. అంటే మణిప్రవాలని చెప్తారు. మన వ్యాఖ్యానం అన్ని
ఉత్త తమిళ్ ఒకటే కాదు, సంస్కృత తమిళ్ రెండు కలిపి ఉంటుంది. దానికి మణిప్రవాళని పేరు. ఆ మణిప్రవాళ శబ్దం అందువల్ల చాలా మందికి వ్యాఖ్యానం చూసి కాలక్షేపం చెప్పాలంటే ఈ కాలంలో, ఆ కాలఘట్ట కాదు, ఆ కాలం అంటే ఒక కాలక్షేప అధికారి అంటేనే అతనికి 3 భాషలు ప్రధానంగా తెలిసి ఉండాలి. అప్పుడు ఆయన అధికారి. లేకపోతే ఆయన చేర్చుకోరు. 3 భాషలు ఏం స్వామి? ప్రధానంగా ద్రావిడ భాష తెలిసి ఉండాలి, రెండోది సంస్కృత భాష తెలిసి ఉండాలి, అర్థం ఉభయ వేదాంతం అంటారు, మూడోది తెలుగు తెలిసి ఉండాలా. అది ఎందుకు స్వామి అంటే ఎట్లయినా కానీ ఈ ఒత్తులంతా వచ్చే తెలుగులో ఎక్కువ. తెలుగు తెలిస్తేనే అప్పుడు ఈయన ఉపన్యాసకుడు, ఈయన కాలక్షేప అధికారిని ఒప్పుకుంటాడు. ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు అదంతా పోయింది ఉన్నాను. ఆ ప్రకారం అంటే ఏంటి? ఆ ప్రకారం 2 గంటలు తెలుసుకుంటా కదా, అప్పుడే ఈయన సులభంగా ఉంటుంది. అందువల్ల ఈయనకి లోకాచార్యుని పేరు. తర్వాత వడబాల మౌని ఆశ్చర్యమైన ఒక ఆయన గురించి రాదు. వాడి ఉలగాశ్చర్యన్ వాడి అవన్ మన్ను కులం వాడి ముడుంబ ఎన్న మానగరం వాడి మనం చూంద పేరింబ మరుగు ఇనం చూందిరుక్కుం ఇరుక్కు అని చెప్తారు. ఇనం చూందిరుక్కుం పేరింబ మరుగు నల్లార్ ఇనం చూందిరుక్కం ఇరుక్కును. ఇది మూర్చిపడి తనేది. వాడి ఉలగారియన్ వాడి అవన్ మన్ను కులగం వాడి ముడుంబ ఎన్నం మానగరం వాడి మనం చూంద పేరింబ మల్లార్ ఇనం చూందిరుక్కం ఇరుక్కు అని చెప్తారు కదా. అట్టయితే ఉలగారియన్ తిరువడిగల్ వాడి అంటే పల్లాంటి మంగళాశాసనం చేసేది. ఆ ఉలగారియన్ అంటే లోకాచారుడు. ఆయన తిరువడి చక్కగా ఉండాలా, ఆనందంగా ఉండాలా. అది కదా అవన్ మన్ను కులం వాడి అంటే ఆయన ఏ కులంలో పుట్టాడో ఆ కులం ముడుంబై కులం పేరు. ముడుంబై అనేది ఒక ఊరు పేరు, ముడుంబై అనేది కులం పేరు. ఆ ముడుంబై మనకంటే ఇంటి పేరు ఉంటుంది కదా, ఆ ప్రకారం ముడుంబై అనే కులం వాడి. అదే ప్రకారం రెండుమే ఉండొచ్చు, కులం ఉండదు, ఊరు పేరు ఉండదు. దాని తర్వాత ఆయన ఎంత రహస్య గ్రంథాలు అనుగ్రహించాడు. ఆ రహస్య గ్రంథాలు అనుగ్రహించాడు కదా. ఆ అనుగ్రహించి ఎవరికి? సాత్విక శ్రద్ధతో ఉంటారా ఎవరు వారికి పూర్తిగా అనుగ్రహం. అందువల్ల ఆ అనుగ్రహం పూర్తిగా తర్వాత అట్లాంటి అనుగ్రహం దొరికిందంటే ఈ ఆత్మ ఉజ్జీవనంకి ఇది ప్రధానం. ఆయన ఆ రహస్య గ్రంథాలదా ప్రధానం. ఆత్మ ఉజ్జీవనం కావాలని ఆయన గ్రంథాలన్నీ శరీరానికి కాదు. అందువల్ల ఆయన గ్రంథాలు కాలక్షేపానికి అంత మాత్రం రారు. ఎందుకు రారంటే స్వామి ఇక్కడ ఏనా దొరికేదానికి ఆయన చెప్తుంటే చెప్పడం. నీ కించాడ పోవాలా అక్కడ పోయి ఆనందంగా ఆయనతో కూడా ఆనందంగా ఊహా అగమన్నాదగా అని చెప్పి అక్కడ ఆయనతో కూడా ఆనందంగా ఉంటాం కదా. అది ఆయన చెప్తాడు. కానీ స్వామి ఇక్కడ నాకు ఇల్లు ఉంటుందా, వాకిలు ఉంటుందా, వీళ్ళంతా ఉంటారా, వాళ్ళంతా ఇదంతా దొరకద్దంటే అయ్యో అది వద్దు అని చెప్పితేనే ఈ సంసారము వద్దు. సంసార భోగి చందట లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య శూనవే. సంసార భోగి చందట. సంసారం అనే పాము అంట. పాము ఆయన ఏం చెప్తారు? రాత్రి మనం పండుకుంటాం కదా, తెల్లారితో లేచాం కదా, లేచిన తర్వాత అని చెప్పేది రాత్రి అంతా నేను పాముతో పట్టుకున్నాడు. పాము అంటే ఇసిరి పారేసి పండుకోవచ్చు అండి. ఇసిరి పారని కాదు, అది పారైన కాదు, పాము అండి. ఏది స్వామి ఎక్కడ పోయింది పాము అంటే? శరీరమే పాము అంటాడు, వేరేదో కాదు. సంసార భోగి అంటే పాము. ఈ సంసారం అనేది పాము, ఈ శరీరం అనేది పాము. సంసార భోగి సందట్ట అటైతే ఈ పాము తొలగాల, ఈ సంసారం తొలగాల. దానికి ఏం మందు? జీవాదవే నమగా. దానికి మందు ఏంటంటే ఆయన అనుగ్రహించిన 18 రహస్య గ్రంథాలదా మందు. అప్పుడు ఈ ఆత్మ ఉజ్జీవానికి మందు ఏదంటే అదే కదా. అందువల్ల ఆ ఉలగారు, ఆ లోకాచారుడు ఉపదేశం కదా, ఆయన ఉపదేశం అప్పుడే అట్లాంటి ఆశ్చర్యమైన ఆ ఉపదేశం వల్ల మనకి ఇదంతా తెలుస్తుంది కదా. అట్లాంటి పేరు ప్రసిద్ధం కావాలా. పిన్నై ఉలగారియన్ ఎన్నం పేరు நம்பில்லை கொங்கி மண்ணு புகழ் மைந்தற்கு சாத்திகையால் வந்து பறந்தது. மண்ணு புகழ் மைந்தற்கு சாத்திகையால் வந்துன்னா ఆయన కొడుక్కి ఇది చెందిన ఎంగుమింద తిరునామంగా వెంటనే ఏమైందంటే లోకమంతా ప్రసిద్ధి అయిపోయింది. అన్ని లోకాలు ప్రసిద్ధం. ఏ లోకము ఇప్పుడు ఇంకోటి చెప్పబోతారు చూడండి. వైభవం ఎట్లాంటి వైభవం అంటే ఒక్కొక్క గ్రంథానికన్నా ఈ ఆయన అనుగ్రహించే గ్రంథానికి ఉన్న వైభవం దేనికి లేదనపోతారు.
వెనకాల రాబోద్ది. ఆ వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు పిన్నై ఉలగారి ఎన్నం పేర్ நம்பில் சாரி மண்ணு புகழ் மைந்தற்கு சாத்திகையால் వందు బరందది ఎంగమింద తిరునామండి. అట్లాంటి ఆశ్చర్యమైన ఆ పేరు పూర్తిగా అని చెప్పి, సరి ఈ పేరు మనసే, ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పేదాంట్లో ఏం కట్టం నీకు, చెప్తే నీకు ఉజ్జీవనం దొరుకుతుందే. మనల్ని చూసి చెప్తున్నారు మనవాళ్ళమని, ఉజ్జీవనం దొరుకుతుందే. మీరు ఈ పేరు చెప్పకుండా ఏమి పిల్లలోకజాని పేరు చెప్తే సార్, పిల్లలోకజాని పేరు చెప్తే సార్, ఆ పేరు చెప్తేనే నీకు ఉజ్జీవనం దొరుకుతుందే. అది తలవకుండా ఇలాంటి నువ్వు పాడైపోతున్నావు, ఇట్లా నువ్వు పాడైపోతున్నావు. పోబాక నువ్వు ఉజ్జీవం దానికి ఉండే దారి చూడు, ఆ దారి చేసుకొని చెప్పి మన్ను వంది పెరందది ఎంగమింద తిరునామంగి, లోకమంతా ప్రసిద్ధంగా అయిపోయిందని చెప్పి ఆశ్చర్యమైన 51వ పాసనం, సారీ 52వ పాసనం, 52వ పాసనం, 52వ పాసనం తెప్పించాడు. పిన్నై వడక్కు తిరువీది పిల్లై அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணு புகழ் மைந்தற்கு சாத்திகையால் வந்து பறந்தது ఎంగు మింద తిరునామం ఎంగి తెలిపినాడు. దీని తర్వాత ఇంక మీద పేటికా భావం. ఇప్పుడు 53 నుంచి ఇంకబడి జాగ్రత్తగా వినాల. ఇంక విడిత శ్రీవచన భూషణం అనేది ఎందువల్ల పుట్టిందనే సారీ శ్రీవచన భూషణం ఈ ఉపదేశ రతమాల దీని వైభవం అంతా ఏమనేది ఇంక విడిత రాబోద్ది. అప్పుడు దీనికి ముందంతా చెప్పారే స్వామి 50 పాసరాలు అదంతా అవతారిగా పెట్టుకోవాల్సిందే అని. పెద్ద అవతారిగా ఎందుకు ఉంటుంది కదా, ఒక్కొక్క గ్రంథానికి అవతారిగా ఉంటుంది కదా. முதல் சிறுவாய்மொழிக்கு அவதாரிகை ఏం తెలుసా, முதல் சியப்பதிப்படி, రెండాం సియప్పతిపడి, మూడాం సియప్పతిపడి అవతారిక పెద్ద పెద్ద అవతారిక. అదే ప్రకారం ఇప్పుడు 53 2 పాసరాలు అవతారికని పెట్టుకోవాల్సిందే. ఇంక మీద వైభవమే, ఆశ్చర్యమైన వైభవం చెప్తున్నారు. ఇప్పుడు 53వ పాసరం అయితే ఈ 53వ పాసరంలో ఏం చెప్తున్నాడు, 53, 54, 55, 56, 57, 58, 59 ఈ 7 పాసరాలు. ఈ 7 పాసరాల్లో తిరులోకాచారి వైభవం. ఇప్పుడు మనవాళ్ళం ఎట్లా లెక్కగా తీసుకొచ్చాలని 50, 51, 52 ఇది ఒక ప్రకరణం. 53 నుంచి 59 అది ఒక ప్రకరణం. 60 నుంచి 70 అది ఒక ప్రకరణం. 71 నుంచి 73 అది ఒక ప్రకరణం. ఏం స్వామి అన్ని పిల్లలోకాచార్య అన్ని అదే ఆయన అనుగ్రహించిన ఆ గ్రంథాలకి, ఆయన వైభవానికి, ఆ గ్రంథాలకు చెప్పిన విషయమేమి, ఆ గ్రంథాల సారాంశమేమి, దాంట్లో ప్రధానంగా శ్రీవచన భూషణం ఏం చెప్తుంది, ఆ శ్రీవచన భూషణం సారాంశమేమి, ఆ తిరువామిడిదా తిరువై శ్రీవచన భూషణం అని చెప్పబోతాడు. దాంట్లో మొదట పాసరం ఆశ్చర్యమైన పాసరం. అన్న పుగళ్ ముడుంబై అన్నల్ ఉలగాశరియన్ இன்னருளால் செய்த கலை யாவையிலும் முன்னில் திகழ் வசனபூஷணத்தின் சீர்வை ஒன்றிற்கில்லை புகழெல்லை இவ்வார்த்தை వెయ్యిపోదు. ఒక్కసారి నా శ్రీవచన భూషణం వినాల. అయితే దాన్ని వినేసి అనుష్ఠానంలో తీసుకొచ్చామనుకోండి, మన వాళ్ళమని ఈ భాషలో చెప్తున్నాడు. ఇదే ఉద్దేశంలో ఎవరు అనుష్ఠానానికి వచ్చే శ్రమమే వచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఈ భూలోకంలో నిత్యేశ్వరుని చెప్పచ్చు. అంత మాత్రం ఆయన చెప్పినాడు. అది అన్న పుగళ్ ముడంబై అన్నలు ఉలగాశిరియన్. ఇప్పుడు మొదట ఈ పాసరాలు ఎట్లా చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అది చెప్పేసి దాని తర్వాత పాసరం గుర్తు వస్తాం. ఇప్పుడు 53 నుంచి 59 7 పాసరాల్లో తిరులోకాచార్య వైభవం. దాని తర్వాత 11 పాసరం శ్రీవచన భూషణం వైభవం. అట్లా 11 పాసరం అంటే 60 నుంచి 70, 60వ పాసరం నుంచి 70వ పాసరం దాకా 11 పాసరాలు. దాంట్లో శ్రీవచన భూషణం వైభవం. అట్లయితే శ్రీవచన భూషణం సారాంశం, శ్రీవచన భూషణం ఏం చెప్తుంది, అది చెప్పిన విషయం ఏమి, దాని సారాంశం ఏమి అది చెప్తున్నాడు. అది 60 నుంచి 70 దాకా. దానికి ముందు 53 నుంచి 59 తిరులోకాచార్య వైభవం. దాని తర్వాత శ్రీవచన భూషణ అనుగ్రహించారు కదా, దాని వైభవం ఏమని చెప్తాడు. సరే, దాంట్లో మొదట పాసరం ఏదంటే 53. ఇప్పుడు దగ్గర 18 పాసరాలు వస్తుంది చూడండి. ఒక లెక్క చెప్తాను అది. 53 నుంచి 59 7 పాసరాలు, 60 నుంచి 70 11 పాసరాలు, 11 7 18. ఆ 18 పాసరాలు తిరులోకాచార్యని ఇది. అప్పుడు ఈ
ఉదయశరత్నమాల గ్రంథమే పిల్లలోకాచారికి. అదే 18 లెక్క అంటే ఆయన 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించారు కదా. మనవాళ్ళ భావని దీర్ఘదర్శి. మీరు శ్రీరంగం పోయారంటే ఆయన తిరువడి పొన్నడియాం చందవనం అది మీరు శిరస్సు మీద పెట్టుకోవాల. తప్పకుండా మోక్షం. ఏం చేసినా మోక్షం చేస్తాడు. మన్ను ఎరుగాలింగే మనవాళ మామణియన్ పొన్నడియాం చంగమల పోదుగలై ఉన్ని చిరత్తాలే తిండిల్ అమానువనం నమ్మై కరత్తాలే తిండాలి కడని చెప్తారు కదా. అందుకలో ఎందుకు చెప్తాను, అప్పుడు 18 పాసరాలు, అప్పుడు 53 నుంచి 18 పాసరాలు వస్తే 70 ఎక్కువ వస్తుంది. దాని తర్వాత ఈ అధికారి ఎలా ఉండాలా ఎట్లా ఉండాలా అని చెప్పి 3 పాసరాలు చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు 71, 72, 73. అప్పుడు దీంట్లో 74వ పాసరం 8 పాసరం ఉంది. దాంట్లో అన్న పొగడుంబై அண்ணல் உலகாசிரியன் இன்னருளா செய்த கலை யாவையிலும் உன்னில் திகழ் வசனபூஷணத்தின் ஷீமை ஒன்றிற்கில்லை புகழில்லை இவ்வார்த்தை வெய்யும் போதுன்று. పుగళిల్లై ఇవ్వార్తే నేను చెప్పిన ఈ మాట మనవాళం చెప్తున్నారు. ఆయనకి ఏం తెలిసిన పేరు? పొయ్యిల్లాద మనవాళమామని పేరు. అటనే రోజు మనం సేవిస్తాము. అడియార్గల్ వాడ అరంగనగర్ వాడ షడగోపన్ తంతమినూర్ వాడ கடல் சூழ்ந்த வன்னுலகம் வாழ மணவாள மாமனி என்று చెప్పిన పొయ్యిల్లాద మనవాళ మామని పొందివాడి పుగழ்వాడి వాడి చేయిస్తాం కదా రోజు. అప్పుడు పొయ్యిల్లాదంటే ఏం చెప్తున్నా? అబద్ధం లేకుండా ఉండే మనవాళ మామని అర్థం. అబద్ధమే చెప్పండి. అక్కింటి ఆయన వచ్చాడు. అటంటే రామానుజులు వారు అబద్ధం చెప్తారా? నాదమునికి అబద్ధం చెప్తాడా? ఏం స్వామి, వాళ్ళకంతా అబద్ధం లేకుండా ఉండే రామానుజులు వారు, అబద్ధం లేకుండా ఉండే నాదముని, అబద్ధం లేకుండా పెరియ నమ్మి అని చెప్పకుండా ఈయనకు మాత్రం అబద్ధం లేకుండా ఉండే మనవాళ్ళం అని చెప్తానంటే ఈయన గ్రంథం దా ప్రధానం. ఎందుకంటే మనకి ఒక నిర్ణయం చేసి ఇచ్చిందే, వాళ్ళు చేసి పోయారు, అది మధ్యలో ఎంతో అడ్డంగాతో వచ్చేసింది. దాని తర్వాత అంత స్థిరంగా పెట్టింది ఎవరంటే మనవాళ్ళ మమ్మీ. అందువల్ల పొయ్యిల్లాద మనవాళ్ళ అని చెప్తారు. అట్లా అదే ప్రకారం ఇప్పుడు ఈ ప్రకారం చెప్తానే, ఈ వచన భూషణ శ్రీవచన భూషణకున్న వైభవం వేరే దేనికి లేదని చెప్తున్నాను. నేను చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ఆయన చెప్తున్నారు పుగడల్ల ఇవ్వార్తే నెయ్యిపోదు. పుగడలంటే ఇది ఎంతో ప్రశంసాపరంగా చెప్పే మాట కాదు. ప్రశంసాపరం అంటే ఏం తెలుసా? ఎవరో ఏదో కార్యం చేసి వచ్చాడు, ఏదో పని చేసి వచ్చాడు. పని చేసి వచ్చిన తర్వాత స్వామి ఎంత పని చేశాడు, ఎలా చేశాడు, ఇతనే చంద్రుడండి, ఇతన్నే చూడండి, ఇతన్నే కుబేరుడండి, అంత గొప్ప అని చెప్తాం కదా. అదంతా ప్రశంసాపరం అని పేరు. లేనిపోయింది చెప్పి అతను ఏం చెప్తామా, అతను పైకి ఎక్కిస్తాము. శివుడికి ఆ ప్రకారం ఎక్కించిదా ఆయనకి చాలా ఇది వచ్చేసింది. శివుడికే ఆ ప్రకారం ఎక్కించిదా అయిందే. ఆయన త్రిపుర సంహారం చేశాడు, అందరిని ఎక్కిచ్చేశాడు. ఎక్కించిన తర్వాత ఆయనకి కొంచెం అహంకారం వచ్చేసి ఉంది. అదే మనం దానిగా ప్రశంసాపరం అని పేరు. ఆ ప్రశంసాపరంగానే చెప్పలేదు. నెయ్యి పొగడెల్ల ఇవ్వార్తే నెయ్యి అంటే నిజం. ఇది ఎంత అంత నిజం. ఇది అంటే ఇది అట్లాంటి వైభవం. ఎందుకంటే దీంట్లో ఒక మాటతో చెప్పే వైభవం కాదు. ఈ వైభవం చెప్పి అయిపోయిందండి అని చెప్పకంటే కాదు. అన్న పొగడుంబై అన్నల్ ఉలగాసిరియన్. ఎట్లాంటి వైభవం పిల్లలోకాచారికి, అట్లాంటి వైభవం. అట్లాంటి ఏమి ముడుంబై అనే ఒక దేశానికి చిన్న ఊరది. ఆ ఊరానికి నిర్వాహం చేసేటోళ్ళు, ఆ ఊరు నిర్వాహం చేసాడు. అటైతే దానికి ఈ జగత్ అని లోకానికి ఉపకారం చేశాడు. ఈ లోకానికి ఉపకారం చేశాడు. ఎంత ఎప్పుడు చేశాడు చూస్తా? అంతా ఆయనకి ఏజ్ దగ్గర 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పూర్తిగా దాని ముందంతా 18 రహస్య గ్రంథాలు రాశాడు. ఆ శ్రీరంగం రాజధాని నిర్వాహం పూర్తిగా చూసాడు ఉన్ని. అప్పుడు ఈయన నిర్గేగ కృప వల్ల 18 గ్రంథాలు అనుగ్రహించాడు. అయితే దాన్ని అన్ని ఒక్కొక్క గ్రంథాలను చూసేవంటే, ఒక్కొక్క గ్రంథాన్ని చూస్తే దాంట్లో శ్రీవచన భూషణం ఉండే గ్రంథానికి ఉండే వైభవం వేరే 17 గ్రంథాలకు లేదు. ఉన్నిల్ తిగళ్ వసనభూషణத்தின் சீர்மை ஒன்றுக்கில்லை. పుస్తకాలు చేతిలో పెట్టుకోండి మీరు. ఉన్నిల్ తిగళ్ వసనభూషణத்தின் சீர்மை ஒன்றுக்கில்லை అంటే ఆ వచన భూషణకు ఉండే వైభవం మీరు మిగతా 17 గ్రంథాలు అనుగ్రహించారు కదా, ఆ 17 గ్రంథాలకి లేదంటాడు. అది లేనే లేదు. ఏమంటే ఈయన ఎట్లంటే
ఈయన ఆచారులు శ్రేష్టమైనది, ఈయన ఆచారులు శ్రేష్టమైనరు, ఆత్మాలు శ్రేష్టమైన అట్లాంటి ఉలగాసుడు. అయితే ఈయన చాలా ఇన్నరులాల్ అన్నపుగళ్ ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్. అన్నల్ అంటే ఏంటంటే ఈయన చాలా వైభవం. ఎట్లాంటి వైభవం అంటే ఆచార్యశిరుడు, అది కాకుండా నిర్వాహం చేసినట్లు శిరుడు, అది కాకుండా పురుషుల్లో శ్రేష్టగా ఉంటాడు, అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఆత్మలు చాలా శ్రేష్టమైన ఆత్మగా ఉంటాడు. ఇదన్నీ ఉన్న తర్వాత అన్నల్ ఉలగాసిరియన్ ఇన్నరులాల్. అరులు అంటే కృప, ఇన్నరులు అంటే ఏమిటి? ఇన్ను అంటే దానికి స్వీట్ గా ఉంటుంది చెప్తాం కదా, స్వీట్ గా ఉంటుంది చెబుతా. అప్పుడు ఈయన కృప స్వీట్ గా ఉంటుంది స్వామి. స్వీట్ గా ఉంటుందంటే స్వీట్ గా ఉంటుంది అంటే ఏంటన్నా, కృప అంటే సామాన్య కృప, స్వీట్ కృప అంటే ఏం స్వామి? స్వీట్ల కృప వేరే, కృపలో స్వీట్ ఎవరంటే కృప అంటే ఏదో ఒకటి చేసి చూసాము, ఆయన ఏదో అడిగాడు, అడిగిన తర్వాత నేను ఇచ్చాను, దానికి కృప అని పేరు. అదే ఇన్నరుల్, అదే స్వీట్ కృప. ఇన్నరుల్ అంటే ఏంటనే ఆయన అడగనే లేదు, ఆయన ఏమీ చేయలేదు, ఈయనగా నిర్హేతుగా ఇస్తున్నాడు. ఓ ఇతను పాడకపోతున్నాడే, ఈ ప్రకారం ఉన్నాడే, ఆయనకు ఉజ్జీవనం కావాలనే, ఆయన ఇట్లా అయిపోతున్నాడే అని చెప్పి ఈయనగా ఇస్తున్నాడు కదా, దానికి ఇన్నరుల్ని పేరు. కృప రెండు కృప, ఇన్నరుల్ అరుల్. అరుల్ అంటే ఉత్త కృప, ఇన్నరుల్ అంటే దాంట్లో ఏదో కలిపి ఆయన ఏమీ అడుక్కొనే లేదండి. ఏదైనా స్వామి నాకేనా చేస్తావా అని చెప్పి ప్రార్థన పెట్టుకోవాలి కదా. ఏ ప్రార్థన పెట్టుకోకముందు కూడా ఈయనే నిర్గేతుకంగా, సరే ఈయన ఎందుకోసం ఇచ్చాడు? ఈయనది అనుగ్రహం చేశాడు కదా. అవునండి, అనుగ్రహం చేశాడండి, చేస్తే రేపటి కదా తిప్పి ఏదైనా చేస్తాడు. లేదా ఈయన చేస్తే కొన్ని మంది ఈ పెళ్లిళ్ళ చదివిస్తాడు, కొంచెం ఎక్కువ చదివించారు అనుకోండి, అది తిప్పాలండి, పెట్టుకోకుండా మంది అది ఎలా ఉంటుందో పెట్టుకుంటారు. అది అంతే తర్వాత అది ఎలా ఉంటుందో పెట్టుకుంటారు కదా. ఆ ప్రకారం ఈ రోజు ఈయన అనుగ్రహం చేశాడు, రేపు ఆయనైనా చేస్తున్న ఎక్స్పెక్ట్ చేసిన ఖ్యాతి లాభ పూజ ఏం లేదు. ఈయన నిర్గేతుకు అనుగ్రహం, అది ఇన్నరులా. అటైతేమి ఏ శ్రమం లేకుండా అనుగ్రహించాడు కదా. అటైతే అతను ఏం శ్రమ పడకూడదంటే అనుగ్రహించాడు. అర్థ ఇన్నరులాల్ చేద కల 50. అట్లాంటి 50 ఉంటే ఆ 18 రహస్య గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ 18 రహస్య గ్రంథాలు శ్రీవచన భూషణ మహాశాస్త్రం. ఆ శ్రీవచన మహాశాస్త్రం కదా, ఆ మహాశాస్త్రం ప్రధానం. అట్లయితే ద్రావిడ వేద శాస్త్రం ఇది తిరువాయి. నమామ్యకం ద్రావిడ వేదసాగరం భక్తామృతం శతనానమోదనం సర్వార్థం శ్రీ షటకోప వాంగ్మయం సహస్ర శాఖో ఉపనిషత్సమాగం నమామ్యకం ద్రావిడ వేదసాగరం చెప్తాడు కదా. అప్పుడు ద్రావిడ వేదసాగరం వచ్చి తిరువాయుమడి. ఆ తిరువాయుమడి తాత్పర్య సంగ్రహం ఏదంటే, తిరువాయుమడి అనేది ద్రావిడ వేద స్వామి. అదే ప్రకారం రహస్య వేద శాస్త్రం ఇది. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రధాన అర్థమేమి, మనకి ఎక్కడెక్కడ ఏమేమి సందేహాలు వస్తుందో శ్రీవచన భూషణ్ గురించి చెప్తున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి సందేహాలు వస్తుందో, ఏమేమి మనకి తెలుసుకోవాలని చెప్పి మనం అనుకుంటా ఉంటామో దాని మీద సమాధానం పడితాలు దొరకదు. ఎన్నో గ్రంథాలు విని ఉంటాము, తిరుపావ కాలక్షేపం ఉంటాము, ఎన్ని కాలక్షేపం కూడా మనకు అన్నిటికీ సమాధానం దాంట్లో ఉంటుంది అంటే ఉండవు. కొన్నికి ఉంటుంది, కొన్ని ఉండవు. తిరువాయుమడిలో కూడా కొన్ని ఉండవు, అన్నిటికి ఉండవు. సో 4000 దీవపురం తీసుకున్న దాంట్లో కూడా కొన్ని ఉండవు. అయితే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం మనం తీసుకున్నామంటే సందేహాలు ఒక్క రవంత కూడా ఉండవు. అన్ని సందేహాలకు సమాధానం ఈ దివ్య శాస్త్రం ఉండదు. అదిదా ఏంది ఉన్నిల్తిగల్ వసనభూషణ తిన్షీర్మై. ఆ శ్రీవచన శాస్త్రానికి ప్రధానంగా వేరేదైనా ఉండాలంటే ఏదే లేదు, ఒకటి కూడా లేదు. అంత వైభవం దీనికి. అప్పుడే దీని తప్ప వేరే గ్రంథం ఏదైనా ఉంటుంది లేదు. అయితే ఎట్లా ఈయన అనుగ్రహించి 18. ఆ 18లో శ్రీవచన భూషణ వైభవం వేరే దేనికి లేని చెప్పాడు చరి స్వామి. చరి ఇది ఉండొచ్చు. అయితే శ్రీవచన భూషణకి ఇంత వైభవం ఎందుకోసం చెప్తున్నాడు? నేను చెప్తున్నాను, మన వాళ్ళు ఉంటున్నాను, ఇది అబద్ధం కాదు, నిజం. పొగడలో యువార్తే మెయ్యిపోదు. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్యం ఉజముచ్యతే. ఇది సత్యం, సత్యంగా చెప్తాను, ఇదిదా ప్రధానం చెప్తాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం.
ఇంక మీట ఈ సాత్వర అయ్యే వరకు మీరందరూ వస్తేదా ఉపదేశరత్నమాల గ్రంథం ఏం చెప్తుందని తెలుసు. ఇంతవరకు ఆళ్వారు గురించి తెలుసుకున్నాము, వాళ్ళు అనుగ్రహించింది ఆ వ్యాఖ్యానం, ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానం గురించి తెలుసుకున్నాము. అయితే ఈ ఉపదేశరత్నమాల అనే గ్రంథమే ఎందువల్ల వచ్చింది అనేది 50 పాసరం నుంచి స్టార్ట్ చేసేదా ప్రధానం. దాంట్లో ఇప్పుడు మనం ఉండేది 53వ పాసరం. అప్పుడు 51, 50, 51, 52 3 పాసరం మనం సేవించదు. ఆ 3 పాసరం ఏమి? నంబిల్ల లోకాచారుడు. నంబిల్లికి లోకాచారుడు ఎలా పేరు వచ్చింది, ఆ లోకాచారుడు అనే పేరు వడక్క తిరువిదిరి కుమారుడికి ఎలా పేరు వచ్చింది, ఈ 3 పాసరం వల్ల మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన వైభవాన్ని పూర్తిగా, ఆయన అనుగ్రహించిన శ్రీవచనం దివ్య శాస్త్రం పూర్తిగా ఈ 18 పాసరం తెలుసుకుంటాము. దాంట్లో మొదటి పాసరం 53వ பாசனம் ஆச்சரிய பாசனம். இப்படி வியாக்கியானம். இப்பிரபந்த ஆரம்பத்திலே தாழ்வாதுபில் குறவர் என்றும் அவர்கள் உரைத்தவைகள் என்றும் ஏதத் விவரணமான ஆழ்வார்களுக்கு என்கிற பாட்டிலே அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் என்றும் அருளிச் செய்தவற்றில் சேஷமானதான பிரலோகாதுட வைபவத்தை அவராலே அருளிச் செய்யப்பட்டதாய் வகுலபூஷண சாஸ்திரசாரம் என்றும் சாங்காகில திரவிட சம்பிருத்த தர்வோ வேதசா பிரார்த்த சங்கிரகம் என்றும் சொல்லுகிறபடியே திருவாய்மொழியும் மற்ற அருளிச் செயலுடையும் அர்த்தத்தை பிரதிபாதிக்கமாய் பூர்வோக்தமான அருளிச் செயல்களின் வியாக்கியான அர்த்தங்களையும் பொதிந்து கிடப்பதால் அதுதான் பகவத் அபிப்பிராயம் என்பது தோற்ற பகவத் அவதார விசேஷமான அவராலே அருளிச் செய்யப்பட்டதுமாய் சக்கரகமான தயார்த்த பிரதிபாதகமாய் சரமபர்வ நிட்டையை முடவாம்படி அத்தை முடிவுகளே உடையதாய் அத்தாலே அசத்ருசமாய் இருப்பதான ஸ்ரீவச்சனபூஷண வைபவத்தையும் பகுமுகாவ அருளிச் செய்வாரான இவர் இப்பாட்டில் இப்படி லோகாச்சாரியர் என்று லோக பிரசித்தமானவர் லோக உஜ்ஜீவனார்த்தமாக தன்னுடைய கிருபையாலே செய்தருளின రహస్య ప్రబంధங்களை కాటిల్ ఆశ్చర్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు అడిగి ఒకటి చెప్తుంది కదా, ఈ ఉపదేశ రత్నమాల గ్రంథమే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం త్రిలోకాచార్య వస్తుంది, ఈ గ్రంథమే అవతారమైందని చెప్పాను కదా. ఎట్లా స్వామి చెప్పారు, ఎలా చెప్పారు? ఆ ప్రకారం ఉండొచ్చా? ఇంతవరకు మీకు చెప్పిందే లేదే, చెప్పిందే లేదు. ఇప్పుడు మనం దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి, మొదట ఆయన 3వ పాసరం ఒకటి చెప్పాడు కదా, అక్కడి నుంచి రావాలి. ఆ 3వ పాసరం ఏం చెప్తున్నాడు, దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు అని చూడాలి. ఇప్పుడు 3వ పాసరం ఏంది, పుస్తకాలు మీరు పెట్టుకుని చూడండి. 3వ పాసరం ఏంటంటే ఆళ్వాர்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்வாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி చెయ్యమறை తమ్ముడనే சேர்ந்து అని చెప్పి 3వ పాసరం. దీంట్లో మొదల్లో ఆళ్వాர்கள் వాడి అని వచ్చింది. అప్పుడే ఆళ్వార్లు బాగుండాల, వాళ్ళకి మంగళాశాసనం చెప్పేసాడు. దాని తర్వాత అరుళిచ్ చెయ్యల్ వాడి, అరుళిచ్ చెయ్యాలంటే ఏంది, వాళ్ళు అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధ మంగళాశాసనం చేసాము. అరుళిచ్ చెయ్యల్ వాడి మనం చేసేమంటే మన వాళ్ళని చేస్తున్నాడు, అరుళిచ్ చెయ్యల్ వాడి అని చెప్పేసాడు. దాని తర్వాత 3వది ఏది, తాళ్వాది మిల్ కొరవన్ తాంబాడి అని చెప్పాడు. అట్లయితే తాళ్వాదు ఏ విధమైన కొరత లేకుండా ఉండే పూర్వాచార్యుడు, ఆచార్య పురుషుడు. తాళ్వాది మిల్ కొరవర్, తాళ్వాది ఇల్, తాళ్వాది అంటే ఏదో కొంచెం అటు ఉంటుంది స్వామి అంటే అదంతా ఏమీ లేదు. ఏ విధమైన కొరత లేకుండా ఉండే ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి, వాళ్ళు తిని బాగుంటారు. అటైతే వాళ్ళకి మంగళాశాసనం. అటైతే அவர்கள் அனுகிரகித்த அதாழ்வாது மேல் குறவர் தாம்பாடி ஏழ்பாறு மொழி அவர்கள் செய்த వ్యాఖ్యైகள் అని చెప్పారు కదా. దీంట్లో అన్ని అప్పుడే వాళ్ళు వ్యాఖ్యానాలు బాగుండాలంట. అప్పుడు ఈ 3వ పాసనంలో ఇన్ని చెప్పాడు, అమ్ముని ఇన్ని చెప్పారు కదా, దాన్ని చెప్పి ఎత్తుకుంటున్నాడు. 3కు చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా అంటే మేతంతా అవతారి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 34వ పాసనం ఉండదు కదా, 29వ పాసనం. మొదట 29వ పాసనం దాకా ఒక లెక్క మనం పెట్టుకున్నాం. 20 అటంటే ఎట్లంటే 29వ పాసనం దగ్గర ఒక లెక్క అంటే ఏంటంటే చర్మపర్వ నెట్టై ప్రథమ నెట్టై రెండు కలిపి 29వ పాసనం. ఆ 29వ పాసనం దాకా ఆళ్వార్లు ఏమి, దాని తర్వాత ఆళ్వార్లు 10 ఆళ్వార్లు ఏమి, ఇటుపక్క చూడి కుడిత నాచ్యార్, మధురకవి ఆళ్వార్, దాని తర్వాత ఎంబెరుమానార్,
వీళ్ళు ఏమి ఇదంతా 29వ పాసరం దాకా అయిపోయింది. అది చర్మపడనంటే దాకా 29వ పాసరం దాకా కొంచెం గుర్తుగా వినండి. అంటే చాలా శ్రమపడి చెప్తున్నాను. 29వ పాసరం దాకా అది అయిపోయింది. దాని తర్వాత 30, 31, 32, 33 ఏమి ఈ 4 పాసరం వల్ల తర్వాత ఏం చేశాడు? ఆళ్వార్లు అవతారం చేశారు కదా, ఏమేమి దివ్య దేశంలో అవతారం చేశారని చెప్పి అది పూర్తిగా చెప్పేశాడు. ఆళ్వారు ఏమేమి స్థలాల్లో అవతారం చేశారని చెప్పి 30, 30, 31, 32, 33 ఆ 4 పాసనం వల్ల అది పూర్తిగా చెప్పేశాడు. దాని తర్వాత 34వ పాసనం నుంచి ఆ వ్యాఖ్యానం ఎలా రాశారు, పూర్వాచారులు వ్యాఖ్యానం ఎలా రాశారు, ఆచార్యులు వ్యాఖ్యానం చేసి ఎట్టట్లు వ్యాఖ్యానం చేశారు అని చెప్పి దాన్ని 3 పాసనంలో చెప్పాడు. అప్పుడంటే 34వ పాసనం ఇది. ఎందుకంటే దీంట్లో మొదల్లో ఆళ్వార్ల వాడిని చెప్పింది 29 దాకా, అరుళిచ్చయ్యలు వాడిని చెప్పింది దాని తర్వాత దాంతోనే కలిపింది. దాని తర్వాత ఆళ్వార్గల్ అరుళిచ్చయ్యలు వాడి తాళ్వాది మీరు పరవర్తాంబాడు అదిదా 34వ పాసనం నుంచి ఆ వ్యాఖ్యానం ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది చెప్పి అది కాకుండా మిగతా ఆళ్వారు మిగతా ఆచారంతో ఎలా చెప్పారు. దాని తర్వాత ముఖ్యంగా పిల్లలోకాచార వైభవం చెప్పాలని చెప్పి ఇది చెప్పారు కదా, ఇదంతా అక్కడ చూసాము. దాని తర్వాత ఇంకా ముఖ్యమైన ఇదన్నీ చెప్పేశాను. ఇదన్నీ చెప్పిన తర్వాత ఇంకా నేను ముఖ్యమైన వాళ్ళు ఇంకా నేను చెప్పలేదు అంటాను. ఇంకే ముఖ్యమైన స్వామి 5 వ్యాఖ్యానాలు మీరు తిరువాయులు చెప్పేశారు. నమ్మాళ్వా నంజియ నంబిల్లి ఎన్బర్ అవరవతం ఏట్రత అదంతా చెప్పేశారు. ఇంకా ముఖ్యమైన ఉండారా? చెప్పలేదు. మనవాళ్ళని చెప్తున్నాడు ఇంకా ముఖ్యమైన ఉండారు, అది నేను చెప్పలేదు. అది చెప్పేదాని కోసమే ఈ గ్రంథం ఏంటో. అప్పుడు పిల్లలోకాచారం కోసం ఆయన వైభవం ఏమి, ఆయన అనుగ్రహించిన అట్లాంటి శ్రీశుక్తులేమి అది చెప్పాలి కదా. అది దాచిన సాంకాచిల ద్రవిడ సంస్కృత రూప వేదసాతాచారార్థం సంగ్రహం. ఇది శ్రీవచన భూషణం తనియులు చెప్తుంది. శ్రీవచన భూషణం కాలక్షేమం చెప్పంటే ఈ తనియం చెప్పాలి, పెద్ద తనియం. శ్రీవచన భూషణం తనియం అనేది చాలా పెద్దది. దాంట్లో తనియంలో ఇది ఉన్నది. సాంకాశిల ద్రవిడ సంస్కృత రూప వేదసారార్థం సంగ్రహం. ఇది శ్రీవచనముడు తనియను. అటైతే అంగాలు వేదాలు 4 వేదాలు, ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణ వేదమే, ఈ 4 వేదాలు. ఆ 4 వేదాలకి అంగాలు ఉంటుంది కదా, 6 అంగాలు. శిక్ష, వ్యాకరణం, సందష్, నిరుక్తం, జోషితం, కల్పం, 6 అంగాలు. 6 అంగాలు సంస్కృత వేదానికి ఉండదు. ఆ సంస్కృత వేద సారం ఉంటుంది. దాని తర్వాత ద్రావిడ వేదం. ఆ ద్రావిడ వేదం స్వామి దానికి 4 వేదాలు ఉన్నది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 వేదాలు ఉన్నాయి కదా సంస్కృతానికి. ద్రావిడ వేదం స్వామి తిరువిరుత్తం, తిరువాసరియం, పెరియ తిరువందాది, తిరువాయుమణి 4 వేదాలు. దానికి అంగాలు ఉండాలి స్వామి. అంగాలు ఉండదే. తిరుమంగళారు అనుగ్రహించిన 6 ప్రబంధాలు అంగాలు. అప్పుడు సంస్కృత వేదానికి ఎట్లా వేదం 4, ఆ 4 వేదాలకు 6 అంగాలు ఉండదు. అదే ప్రకారం ద్రావిడ వేదం 4 వేదాలు, తిరువిరుత్తం, తిరువాసినియం, పెరియ తిరువందాది, తిరువాయుమణి 4 వేదాలు. ఆ 4 వేదాలకు అంగాలు ఇదే 6 అంగాలు. తిరుమంగళారు వారు అనుగ్రహించిన 6 ప్రబంధాలు. దాని తర్వాత ఉపాంగంగా ఉన్నది. అదే ప్రకారం దీనికి ఉండాలి. సరే ఇదంతా ఉండదు కదా, ఇదంతా ఉండదు. దీనికంతా సారం ఇది. ఇదంతా సారమే. రసగణంగా సారం చెప్పాలి కదా. అన్నిటికీ సారం ఏమి? సారం అంటే దాని రసం ఏమి స్వామి అని చెప్పాలి కదా. ఆ రసం ఏంది? శ్రీవచన భూషణం. ఆ రసం ఇది శ్రీవచన భూషణం. ఆయన అనుగ్రహించిన శ్రీవచన భూషణంగా తిరువాయుముడు ఒకటే కాదు, తిరువాయుముడు 1000 పాసనం. దాని తర్వాత 3000 పాసనం ఉంటది కదా. ఆ 3000 పాసనాలు 4000 దివ్య ప్రబంధానికి సారాంశం ఏదంటే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం. అప్పుంటే అది వకులభూషణ శాస్త్రం. ఇది తిరువాయుమణి అనేది వకులభూషణ శాస్త్రం. ఇది శ్రీవచన భూషణ శాస్త్రం. ఎంత బాగుంది. ఇది శ్రీవచన భూషణ శాస్త్రం, అది వకులభూషణ శాస్త్రం. సరే శ్రీవచన భూషణ శాస్త్రం స్వామి. అయితే దీంట్లో ఏమేమి వచనాలు? చాలా వచనాలు. అయితే దీనికి అంగాలు దంతా అన్ని ఉండాలి. తిరువాయుమణి అర్థం పూర్తిగా దీంట్లో ఉన్నది. తిరువాయుమణి అంతా ఏం చెప్తుందో అదంతా ఇది కూర్చుంది. తిరువాయుమణి ఒకటే కాదు, మిగతా 3000 పాసరాలు ఉన్నాయి కదా,
అది కూడా పూర్తిగా దీంట్లోనే చెప్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం కింద 34 30 30 31 33 34 నుంచి చెప్పింది కదా. దాని తర్వాత 34 నుంచి 39 దాకా 5 పాసరాలు, ఒకసారి 34 38 దాకా 5 పాసరాలు వ్యాఖ్యానం ఎట్లా పుట్టింది, దాన్ని రామానుజుల వారు ఎట్లా చేశాడు, ఆ రామానుజుల వారు దీనికి ముందు ఎట్లా ఉన్నారు, ఓరాన్ వడియా ఉపదేశిస్తారు మున్నోరు అని చెప్పి ఒక శిష్యుడు ఒక ఆచార్యుడు, ఒక శిష్యుడు ఒక ఆచార్యుడు ఈ ప్రకారం వస్తా ఉన్నది కదా. దాన్ని ఏం చేశాడు, అందరికి చెప్పండి, మనం చూసామది, అందరూ చెప్పాడు కదా. అదంతా వరకు 38 పాసరాల వరకు వచ్చేసింది, 5 పాసరాలు. దాని తర్వాత 39 నుంచి 49 నుంచి 49 పాసరం వరకు ఆ వ్యాఖ్యానం 5 వ్యాఖ్యానాలు ప్రధానంగా, అది కాకుండా 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాలు, అదంతా ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది అని చెప్పి 39 పాసరం నుంచి 49 పాసరం దాకా పూర్తిగా చెప్పాడు. ఇదంతా తిరువాయుమిడి సారాంశం. అదే ప్రకారం 3000 పాసరాల సారాంశం. దాని తర్వాత దానికి పైన ఆ వ్యాఖ్యానం ఇన్ని వచ్చేసింది స్వామి. అయితే ఇదంతా వచ్చిన తర్వాత కూడా భగవంతుడు అభిప్రాయం ఏమంటే అన్నిటికీ సారాంశం ఒకటి ఇవాళ. ఆ సారాంశం ఇవ్వాలని చెప్పిన ఆ కాంచి తెవ పెరుమాళ్ అత్తియూరా అని పేరు, అస్థిగిరి. మనం రోజు చెప్తాం కదా, శ్రీరంగ మంగళనిధిం కరుణానిధి వాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాళమేఘం శ్రీ అస్థిశైల శిఖరోచ్ఛల పారిజాతం. అస్థిశైలం, అట్లాంటి అస్థిశైల నాథుడు, ఆ నాథుడు ఆ దేవ పెరుమాళ్ దేవాది దేవన్, అట్లాంటి దేవ పెరుమాళ్ ఆయనే ఏం చేశాడు, అవతారం చేసి పిల్లలోకాచార్య అవతారం చేశాడు. ఆయన అవతారం చేసి ఏం చేశాడు, ఓ ఈ శ్రీవచన భూషణ శాస్త్రం ఇవాళ 4000 దివ్య ప్రబంధ సారాంశం ఇవాళ ప్రధానంగా ఏమంటే ద్వయార్థం ఇవాళ. అప్పుడు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఏంటి, ద్వయార్థం. ద్వయార్థం వేరే కాదు. శ్రీవచన భూషణ ద్వయమేమి, శ్రీమన్నారాయణ శరణం ప్రపత్తే కదా పూర్వవాక్యం. ఆ పూర్వవాక్యం అర్థం ఉత్తర వాక్యార్థం పూర్తిగా దేంట్లో ఉండదు, శ్రీవచన భూషణ ఉండదు. అట్లయితే అదే ద్వయార్థంగా తిరువాయుమడి చెప్తుంది, అదే ద్వయార్థంగా శ్రీవచన భూషణ చెప్తుంది. అప్పుడు తిరువాయుమడి ఇంకోటి కాదు, ద్వయార్థం ఇంకోటి కాదు, శ్రీవచనం ఇంకోటి కాదు, 3 ఒకటే. అంత వైభవం శ్రీవచన భూషణకి. అట్లయితే అప్పుడు దానిలో పూర్వవాక్యం అనేది శరణాగతి చేసేది. ఆ శరణాగతి చేసే అది పూర్తిగా ఈ శ్రీవచన భూషణ ఉండదా, పూర్తిగా ఉండదు. ఏంటంటే ఆ శ్రీవచన భూషణ 6 ప్రకరణాలు ఎట్లా ఏమనేది రేపు ఉదయం తెల్లారిత 10 గంటలకు కాలక్షేపం ఉండదు చూస్తాం. అయితే అది మొదలనే చెప్పేశాను. అంటే ఇన్ని రోజులు వినింది అనేది వేరు, ఇంక బయట వినేది అనేది వేరు. ఇంక పెడతా ఉపదేశరత్న వారంటే ఏంది అని స్వామి నవాల మామని తెలిపించబోతాడు. ఆశ్చర్యమైన గ్రంథం చూడాల్సింది. ఆయువారం పేరు మహానాజీ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భగవతాన్ తిరువడిగలే శరణం సందేహాలు అంటే అడగచ్చు.